అందరికీ హలో, హాయ్, నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో మనం చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాలకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఆ తరువాత మన కార్యక్రమంలోకి వెళ్దాం. హాయిగా, స్థిరంగా, సుఖంగా కూర్చొని కళ్ళద్దాలుంటే తీసివేయండి. చేతులు 2 కలిపి ఉంచుకొని, కాళ్ళు 2 క్రాస్‌గా పెట్టుకొని, సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసలను ఏకధారగా గమనిస్తూ ఉంటాం. ఏ మంత్ర జపము లేదు, ఏ నామస్మరణ లేదు. కేవలం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్వాసానుసంధానం. మధ్యలో ఏవైనా ఆలోచనలు వస్తూ ఉంటే కట్ చేస్తూ ఉండండి. కేవలం శ్వాస మీద మాత్రమే ధ్యాస పెడదాం. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసలను ఏకధారగా గమనిద్దాం. శ్వాస మీద దృష్టిని నిలపటం వల్ల మనకి ఏకాగ్రత త్వరగా కుదురుతుంది. ఏ నామాన్ని జపించాల్సిన పని లేదు. కేవలం ఉచ్ఛ్వాస, నిశ్వాస ఎలా జరుగుతున్నది అన్నది మాత్రం గమనిస్తూ ఉంటే చాలు. శ్వాసానుసంధానం మిత్రులారా. మన శ్వాసతో మనం ఉన్నామంటే ఆ భగవంతునితో ఉన్నట్లే. శ్వాసయే గురువు, శ్వాసయే భగవంతుడు. కేవలం శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిద్దాం. ఆనాపానసతియే మన సాధన. శ్వాసే జీవం. శ్వాసించటం ఆగినట్టే మరణించినట్లయితే. శ్వాస ఆగిపోయిందంటే మనం మరణించినట్లే లెక్క కదా! శ్వాస సహజం, ప్రాణాధారమైనది. సహజమైనది మరియు ఓదార్పునిచ్చేది. అది మనతో ఎప్పుడూ ఉంటుంది. మన నిరంతర సహచరి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా అన్ని సమయాలలో మనతో ఉండేది మన శ్వాస మాత్రమే. హాయిగా శ్వాసిద్దాం. ఎలా జరుగుతున్నది అన్నది గమనిద్దాం. కేవలం శ్వాస మీద ధ్యాస మాస్టర్స్.
హాయిగా లాస్ట్ 2 మినిట్స్ మాస్టర్స్. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిద్దాం. ధ్యానం అంటే పని కాదు, సహజ స్థితి. ఏ పని చేస్తున్నా అది ధ్యాన స్థితిలో ఉండి చేయగలగాలి మీరు. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసని ఏకధారగా గమనిస్తూ ఉందాం. ఎటువంటి ఆలోచన లేదు. ఏ పని చేసినా మనకి ధ్యానంతో మొదలు పెట్టుకోవటం అలవాటు. లాస్ట్ 1 మినిట్ మాస్టర్స్. థర్టీ సెకండ్స్. సెకండ్స్. 10 seconds. 5, 4, 3, 2, 1. నిదానంగా చేతి వేళ్ళు తీసి కళ్ళపై ఉంచుకుందాం. గట్టిగా క్లాస్ చేసుకుందాం. మహర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాస్ చేసుకుందాం. వెల్కమ్ టు పిఎంసి డిజిటల్ చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం కలుసుకోబోతున్న అతిథి అనిరుద్ధ మిర్యాల మాస్టర్. ఈరోజు మనందరం ఎదురు చూస్తున్నాం గ్లోబల్ మాస్టర్స్ లో ఎవరు వస్తున్నారా ఏంటా అనేసి. ఇక్కడున్న వాళ్ళందరూ చాలా మంది చిన్నప్పటి నుంచి స్వాతి వీక్లీ చూసే ఉంటారు. అందులో అను సిస్టర్స్ బ్యూటీ కోసం, వాళ్ళలో అందరికన్నా చిన్న ఆవిడ అను సిస్టర్స్ లో ఆ మాస్టర్ యొక్క ఈరోజు మనం వారి అనుభవాలు తీసుకుంటాం. వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో 15 సంవత్సరాల నుంచి ఉన్నారు. కానీ అను సిస్టర్స్ గా ఫేమస్ తను. మన PSSM కి, సద్గురు ఫౌండేషన్ USA వీటిల్లో మేడం విస్తృతంగా తమ సేవలు చేస్తున్నారు. లేడీస్ కోసం ప్రత్యేకంగా ఆవిడ ఎన్నో కౌన్సిలింగ్లు చేస్తున్నారు పిల్లల కోసం. ఈరోజు వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని మనందరం వారి మాటల్లో విందాం. ఆంధ్రాలో తెలంగాణ, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వేరయ్యాయి. అప్పుడు తెలంగాణలో పుట్టి పెరిగి అమెరికా వెళ్ళి అక్కడ కూడా తమదైన ముద్ర వేసుకున్నారు. ఈరోజు ఆ మాస్టర్ని కలుద్దాం. వెల్కమ్ మేడం. వెల్కమ్ అనిరుద్ధ మ్యామ్. నమస్తే అండి. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అనిత గారు. నమస్తే అండి. పత్రిజీ గారికి, PSSM గ్లోబల్ మాస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సులు. చెప్పండి మాస్టర్. మాస్టర్ ఎలా మనకి ఈ మూమెంట్ లోకి వచ్చారు, అది క్లుప్తంగా చెప్పండి. ఎలా వచ్చారు ఏంటి? అయితే క్లాస్ చెప్పే ముందుగా నా హనుమంతుణ్ణి, అలాగే హనుమంతుని గురువైన సూర్యదేవుణ్ణి ఆహ్వానించుకుంటున్నాను. అతని ద్వారా క్లాస్ను అందించమని, అలాగే మీ అందరు విన్న వాళ్ళకు కూడా అద్భుతమైన జ్ఞానాన్ని, విన్న ప్రతి పాయింట్ గుర్తుంచుకొని మన లైఫ్లో వాటిని ఉపయోగించుకునేలా శక్తినివ్వమని ఈ క్షణమే కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.
నేను 2011లో మా పిల్లలు అప్పుడు 2 ఇయర్ ఓల్డ్. మా పెద్ద అబ్బాయి 3 ఉన్నాడు. అప్పుడు నాకు సడెన్‌గా నాకు 11 ఇయర్స్ పట్టింది పిల్లలు పుట్టడానికి. సో, దానికోసమని చాలా మెడికేషన్ కూడా అంటే ఐవీఎఫ్ ఫస్ట్ బాయ్. తర్వాత ట్విన్స్ న్యాచురల్‌గా పుట్టారు. అయితే దానికోసం చాలా మెడిసిన్స్ అట్లా వాడాను నేను. ఒక 4, 5 ఇయర్స్ దాకా. ఇంజెక్షన్స్ అని ఎందుకంటే హార్మోన్ ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తారు కదా! ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి అలాగే ఆహ్, మళ్ళీ స్టమక్‌ని ఆహ్, సెట్ చేయడానికి ఇదంతా న్యాచురల్ కాదు కాబట్టి అవన్నీ ఇస్తారనమాట. సో, దాని ఎఫెక్ట్ ఉండిందో ఏమో నాకు సడెన్‌గా కొంచెం మెమరీ ఇష్యూ వచ్చింది. సివియర్ మెమరీ ఇష్యూ. అంటే ఫస్ట్ కొంచెం ఉండింది. మర్చిపోయేదాన్ని. నెక్స్ట్ ఏం జేయాలి అన్నది మర్చిపోయేదాన్ని. అయితే కొద్దిగా ఉండింది ఫస్ట్. లైట్‌గా మర్చిపోతున్నా అని రియలైజ్ అయితే మా ఆయన లేదు లేదు నేను సైకియాట్రీ దగ్గర ఒక 3 మంత్స్ ఏదో కోర్స్ ఉంటది. అదేసుకుంటే నార్మల్ అయిపోతారని ఏదో చెప్పారు. సరే అని ఎళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచి అసలు టాబ్లెట్‌లేసుకోవడం అలవాటు లేదు. సో, ఈ అలవాటు లేనిది సడెన్‌గా ఒకటేసుకుంటే నాకెప్పుడైనా కూడా డోస్ చాలా కొద్ది డోస్ మట్టుకే ఏసుకోవాలి. హై డోస్ కూడా నాకు రెగ్యులర్ అమెరికన్స్ ఏసుకునే డోస్ కూడా నాకు పనికిరాదు. అయితే నేను డాక్టర్స్‌కేం చెప్పలేదు. వాళ్ళు నార్మల్‌గా ఇచ్చారు. అందరికి ఇచ్చినట్టుగానే. దాంతో ఇంకా ఉన్నది కూడా పోయింది. అసలు టోటల్‌గా నెక్స్ట్ మినిట్ ఏంటి అన్నది కూడా మర్చిపోయేదాన్ని. ఓసారి నేను అలారమ్స్ పెట్టుకొని కార్‌లో ఎళ్ళడానికి ఇంకా కూర్చున్నాక కూడా నెక్స్ట్ మినిట్ ఎక్కడికెళ్ళాలో తెలీదు మర్చిపోయేదాన్ని. అంత హారిబుల్‌గా ఉండింది. అప్పుడు నాకేం జేయాలో అర్థం గాలేదు. అరే రామా! ఎంత పిల్లల్ని గూడా కార్‌లో మర్చిపోయి దిగుతానా అన్న ఫియర్ ఉండింది నాకు. సో, అప్పుడు ఏంటి అని నేను అంతే శరణాగతి. పరమాత్మని పూర్తిగా కోరుకున్నా. "నువ్వు నాకు నేచురల్ రెమెడీ చూపియ్యు. నీకు తెలుసు కదా! నాకిది అంటే సెట్ అవ్వదు" అంటూ నేను టోటల్‌గా ఆహ్, హ్మ్, అడుగుతే అప్పుడు నాకు మొదటి నుంచి భక్తి బాగా ఉండేది. అండాలతో బాగా నేను కనెక్టెడ్. అలాగే హనుమంతునితో కనెక్టెడ్. అట్లా చాలా కనెక్షన్స్ ఉండినాయి నాకు. తెలుసు నేను ఏదడితే అదొస్తుంది అన్నది బాగా కాన్ఫిడెన్స్ ఉండింది నాకు. అయితే ఇది అడుగుతే నాకు ఒక మా ఆంటీ షీ ఈస్ ఎ ఆంకాలజిస్ట్. ఆవిడ డాక్టర్. అయితే క్యాన్సర్ స్పెషలిస్ట్ అన్నమాట. ఆవిడ మా ఇంటికి వస్తున్నాను. మా ఇంటికి దగ్గర ఒకటి అమృత్ దేశాయ్‌ది యోగ నిద్ర అనే ప్లేస్ ఉంది. అక్కడికి నేను అమృత్ దేశాయ్ యోగా సెంటర్ అని ఉంది. నేను యోగా నేర్చుకోవడానికి వస్తున్న టీచర్ ట్రైనింగ్ అంది ఆవిడ. ఓహ్! అవునా! నువ్వు కూడా వస్తావా? అంటే లేదు లేదు అన్నా నేను. మీరెళ్ళండి అన్నా. అన్నాక ఆవిడ ఒక 10 డేస్ కోర్స్‌కెళ్లారు. నాకప్పటికి అంత ఓపెన్ లేను నేను. ఎక్కడికన్నా ఎళ్తే ఇది పుష్ చేస్తారు, అది పుష్ చేస్తారు. డిఫరెంట్ అంటే డిఫరెంట్ దేవుళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకాలు మనకు పుష్ చేస్తారు అన్నదొకటి ఉండింది బ్లాక్. హుహు. నేనప్పుడు జీర్ స్వామిని బాగా ఫాలో అయ్యేదాన్ని. సో, హుహు. మిగతాయన్నీ అంటే ఇప్పుడు జీర్ స్వామిది ఎట్లా ఒక విష్ణువుది ఉంటది. అంతే. ఇంకా వేరేవి గూడా ఆహ్, అట్లా నాకు బ్లాకేజ్ ఉండింది. పుష్ చేస్తారు అన్నది. అయితే నేను రాను అన్నా. అంటే ఆవిడెళ్ళొచ్చాక చెప్పారు నాకు ఏం నేర్పించారు, ఎలా నేర్పించారు అన్నది. అదొకసారి వినగానే నాకు అర్థమైంది. అరే! ఇది బియాండ్ ఉంది. వీళ్ళేమి పుష్ చేయట్లేదు. ఆహ్, వాళ్ళు ఆత్మ అంటే శరీరము, ఆత్మ, మనసు ఈ మూడిటి మీద మనకి అవగాహన కల్పిస్తున్నారు. ఇది బావుంది అనేసి నేను ఇంక వెళ్ళడం మొదలుపెట్టా వీకెండ్స్. ఈ పార్ట్నర్ యోగా అని అలా పిల్లలకి ఏవేవి అవసరమో అవన్నీ ఎళ్లి నేర్చుకునేదాన్ని. ఒక వీకెండ్ కోర్సులు. అయితే ఒకరోజు అలాగే అక్కడ ఉన్న అమృత్ దేశాయ్ గురువు ఉన్నారనమాట. వారినడిగాను. ఏం చేస్తే ఆహ్, ఇట్లా నాకు ఈ ఇష్యూ ఉంది. ఏం చేయాలి నేను అంటే, యోగ నిద్ర అనే కోర్స్ ఉంది. మెడిటేషన్‌దది. అది చాలా బావుంటది. నీకు దాంతో హీల్ అయిపోతది మోస్ట్‌లీ. అది జాయిన్ గా నువ్వు అన్నారు. అయితే నెక్స్ట్ మంతే ఉండింది ఓ 10 డేస్ కోర్స్. సరే అని ఎళ్లి ఆ కోర్స్‌లో జాయిన్ అయితే, అది ఎట్లా అంటే డే అంతా మార్నింగ్ 6:00 5:30కి యోగా స్టార్ట్ అవుతది. హుహు. నైట్ ఆల్‌మోస్ట్ 10 వరకు ఉంటది. కాకపోతే మధ్య మధ్యలో ఒక 2 అవర్స్ గ్యాప్ ఉంటదనమాట. మనకి బ్రేక్ ఇస్తారు. బ్రేక్‌ఫాస్ట్ అప్పుడు 2 అవర్స్, హుహు. లంచ్ అప్పుడు ఒక 2 అవర్స్ బ్రేక్ ఇస్తారు. హ్మ్. డిన్నర్‌కి ఒక 1 అవర్ బ్రేక్ ఉంటదంతే. సో, అట్లా మనకి ఆ బ్రేక్స్‌తో డే అంతా చెప్తారనమాట. ఆ బ్రేక్స్‌లో కూడా మనం ఏం మాట్లాడకుండా చెట్లను హగ్ చేసుకుంటూ, చెట్లను చూస్తూ, చెట్ల ఎనర్జీ తీసుకుంటూ, భూమి ఎనర్జీ తీసుకుంటూ, చెప్పులు లేకుండా నడుస్తూ గడ్డిలో అలా అన్నీ మనకి చెప్తారనమాట. అసలు మాట్లాడనివ్వరక్కడ 10 డేస్.
టోటల్ మౌనంతో ఉండాలి. ఉమ్, నేచర్ తో కనెక్ట్ అయి ఉండాలి అంతే అంటారా? కరెక్ట్. సో అయితే అప్పుడు థర్డ్ డే రోజు అంటే మనలో మనం కూడా ఉంటాం అలా ఉండడం. ఎందుకంటే మనం మెడిటేషన్ చేస్తున్నాము, ప్లస్ లంచ్ తర్వాత క్లాసెస్ చెప్తారు. ఫుడ్ తినగానే హెవీ ఉంటుంది కాబట్టి అప్పుడు క్లాసెస్ చెప్తారు. అది ఎలా ఎఫెక్ట్ అవుద్ది బ్రెయిన్ కి, మనకి ఎట్లా దాన్ని అంటే అది మన బాడీని ఎట్లా రిలాక్స్ చేస్తుంది, మన సిస్టమ్ ని అట్లా మొత్తం సైంటిఫిక్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోస్ తో సహా. బిఫోర్ ఆఫ్టర్ లంగ్స్ ఎలా ఉంది, బిఫోర్ ఆఫ్టర్ బ్రెయిన్ ఎలా ఉండింది, అదంతా అన్నమాట. అయితే అది థర్డ్ డే రోజు ఏమైంది, మార్నింగ్ ఒక అతను జాన్ వాస్లర్ అని మన టీచర్ అన్నమాట. ఆయన కాలిఫోర్నియాలో ఉంటాడు. ఈ క్లాస్ చెప్పడానికని ఫ్లారిడాకి వచ్చాడు అనమాట. అయితే అతను అతనితో నేను చాలా కనెక్షన్ అంటే మెడిటేషన్ డీప్ వెళ్ళేదాన్ని అతను చేసినప్పుడు. సో ఆ రోజు మార్నింగ్ అతను చేసినప్పుడు టోటల్ గా నేను అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకు అప్పుడు తెలీదు అంత అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో కూడా తెలీదు. సో నా సోల్ బయటకు వచ్చింది. నాకు లెగవడానికి రావట్లేదు. కానీ నాకు అన్ని కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, నాకు లెగవడానికి రావట్లేదు, హెల్ప్ చేయమని. ఎవరు పట్టించుకోవట్లేదు. అట్లా అంటే మీరు అడిగేది వాళ్ళకి చాలా వినిపించేది కూడా కదా. వినిపించట్లేదు. కరెక్ట్. సో అట్లా నేను కొంచెం స్ట్రగుల్ అవుతా ఉన్నా. ఇలాగా ఎందుకు ఎవ్వరు పట్టించుకోవట్లేదు అన్నది నాకు అర్థం అవ్వలేదు. మా ఆంటీ కూడా పక్కనే ఉన్నారు. నాకు లెగవ రావట్లేదు, హెల్ప్ చేయండి అంటే ఆంటీ తను ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోయారు. సో అట్లా అందరూ వెళ్ళిపోయారు. అనిపించింది నాకు, సరేలే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైమే కదా, మిస్ అయితే బ్రేక్ఫాస్ట్ మిస్ అయితే ఏమవుతుంది, మిస్ అయితే ఇట్లాగే రిలాక్స్ అయ్యి ఉందాము, ఎప్పుడు లేవగలితే అప్పుడు లేస్తాను అని ఇంకా నేను దాన్ని లెగవాలి అనేది వదిలేసాను. అది వదిలేసి టోటల్ రిలాక్స్ అయిపోయా నేను. సర్లే కొద్దిసేపు అలాగే రిలాక్స్ అయిపోదాము అని అది పడుకొని చేసేదనమాట. సో అట్లాగే రిలాక్స్ మూడ్‌లోకెళ్ళిపోయాక అప్పుడు సోల్ బ్యాక్ వచ్చేసింది నా బాడీలోకి. నేను చూడడం కూడా అన్ని పైనుంచి చూస్తున్నా. అంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ ఉల్టా కనబడుతుంది నాకు. అటునుంచి చూస్తే పైనుంచి చూస్తే డిఫరెంట్ కనబడుతది. అట్లా కనబడుతుంది. కానీ నేను అయినా రియలైజ్ అవ్వలేదది. ఫస్ట్ టైం కాబట్టి. ఫస్ట్ టైము మనకు అసలు అట్లా అనిపించదు. బాడీ అక్కడున్నా కనబడుతున్నా, అందులోనే ఉండి అడుగుతున్న ఫీలింగ్ వస్తది ఎందుకో మరి. అది అసలే రియలైజేషన్ లేదు. అయితే నేను ఆ రోజు ఆఫ్టర్‌నూన్ కాదు. ఈ బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక 2 అవర్స్ తర్వాత గురువొస్తారనమాట. అప్పుడు నేను క్వెషన్స్‌లో వెళ్లి అడిగాను. ఇలా నాకు ఎవ్వరు కూడా వచ్చి హెల్ప్ చేయలేదు నాకు. అందరిని అడిగాను. అంటే వాళ్ళందరూ కూడా నాకు "నువ్వు అడగలేదు. మాకేం వినబడలేదు. నువ్వు చాలా రిలాక్స్డ్ స్టేజ్‌లో కనబడ్డావు. చాలా డీప్ మెడిటేషన్‌లో. అందుకని నిన్ను కూడా నేను లేపలేదు" అన్నారు. నేను ఓహో! అనేసి ఇంకా అయితే గురువన్నారు, "నువ్వు ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అయ్యావు. అది చాలా రేర్. చాలా తక్కువ మంది అట్లా అవుతారు. ఆహ్, నువ్వు అంటే ఏ జన్మలో అయితే నువ్వు ఎక్కడైతే ఆపావో అక్కడ, అక్కడ నీకు తీసుకొస్తది నీకు మెడిటేషన్‌తో. నువ్వు నీ యొక్క ఆత్మ అంటే ఆత్మ త్రూ నీకు ఎక్కడ స్టాప్ చేసిందో అక్కడొస్తది" అని అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశారు వారు. అప్పుడు కూడా నాకంత ఓకే అనుకున్నా. అంతకుముందు జన్మలో నువ్వు చేసావు బాగా సాధన. అందుకనే నువ్వు ఇట్లా ఔట్ ఆఫ్ ద బాడీ ఎక్స్‌పీరియన్స్‌తో నీకు మళ్ళీ అన్నీ అలైన్ అయ్యాయి నీ బాడీలో. అంటే ఇప్పుడు చక్రాస్ ఓపెన్ అవ్వడం కాదు, వాటెవర్. ఇప్పుడు నీది హార్ట్ చక్ర వరకు నువ్వు ఓపెన్ చేసుకొనుంటే అక్కడ ఓపెన్ అయిపోతది. అట్లా ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నాకు అంత అప్పటికే చక్రాస్ అంటే విన్నా కానీ అంత అవగాహన లేదు. దాని తర్వాత ఇంకా అది అయిపోయింది. నేను ఆ 10 డేస్ కోర్స్ థర్డ్ డే గదా అయింది. ఆ 10 డేస్ కోర్స్ చేశాను. బయటికొచ్చాక అర్థమైంది నాకు. అసలు ప్రతి ఒక్కటి వేరుగా ఉంది. కలర్స్ అక్కడ కూడా నాకు చెట్ల కలర్‌లు, పూల కలర్‌లు అన్నీ వేరేగా అనిపిచ్చేవి. మోర్ డార్కర్, మోర్ బ్రైటర్, చెట్లు మాట్లాడుతున్నట్టు భూమితో గూడా అనుసంధానం ఒకలాంటి ప్రకంపన అనిపిచ్చేది నడుస్తూ ఉంటే. అది నేను అక్కడ ఉన్నప్పుడు అంత అంటే ఇక్కడున్న వైబ్రేషన్స్‌కి మాట్లాడట్లేదు కాబట్టి అట్లా ఉందనుకున్నా. బయటకొచ్చాక అసలు అద్భుతం. అసలు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా కనబడుతోంది. నాకు కొన్ని కొన్ని స్టోర్స్ అక్కడ ఉన్నాయని కూడా తెలీదు. అక్కడ గ్యాస్ స్టేషన్ ఉందని తెలీదు. డ్రైవ్ చేసి వస్తుంటే ఎన్నో అద్భుతాలు కనిపించాయి. అరే! ఇవన్నీ ఇక్కడ ఉన్నాయా ముందు అనిపించింది. ఒక్కొక్క పేరు కూడా
ఆ స్టోర్స్ పేర్లు కూడా నాకు డీపర్ మీనింగ్ అర్థమవ్వడం పెట్టింది. అప్పటి నుంచి నాకు మనుషులు కూడా వాళ్ళేంటి అన్నది డీపర్ వాళ్ళది తెలిసిపోయేదనమాట చూస్తే. వాళ్ళని చూస్తే వాళ్ళెందుకోసం అలా మాట్లాడుతున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారు అంత డీటెయిల్డ్‌గా తెలిసిపోయే వరకు అసలేమి అనిపిచ్చేది గాదు. ఎందుకలా మాట్లాడుతున్నారు, అదేంటి నన్నిదన్నారు, అదన్నారు అన్నది కూడా జనరల్‌గా అనిపిస్తది గదా అందరికి. అట్లా నాకు ఆ విధంగా అసలు కనిపిచ్చేది గాదు. ప్రతి ఒక్కటి వాళ్ళ ఇన్నర్ చైతన్యము వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారు, ఎందుకోసం అది మాట్లాడుతున్నారు అన్నది క్లారిటీ ఉంది నాకక్కడ. అందుకే ఓహో! నేను వాళ్ళ స్టేజ్‌లో ఉన్నా ఇలాగే మాట్లాడతాను అన్నది క్లారిటీ వచ్చేసింది. సో, ప్రతి ఒక్కటి తేడా. అయితే అప్పటికి నాకు అర్థం గాక మళ్ళీ సెకండ్ టైము గురువు దగ్గరికెళ్ళినప్పుడు ఇట్లా ప్రతి ఒక్కటి ఎందుకు తేడా ఉంది. ఈవెన్ నాకు నాలో అమితమైన సంతోషము. ఏది నాకు హస్బెండ్‌తో కూడా బోలెడంత ప్రేమ, ఎఫెక్షన్ ఒకలాగా అలైన్‌మెంట్ అయిపోయింది. పిల్లలతో అంతే. హ్మ్. డిఫరెంట్ లెవెల్ అయిపోయింది. వాళ్ళకి స్టోరీ చెప్పినా, ఏది చెప్పినా ఆ యొక్క కనెక్షన్ అంతకుముందుకి దీనికి మళ్ళీ మెమరీ 100% వచ్చేసింది. 100% గాదు ఇంకెక్కువొచ్చిందేమో. యోగ అయితే నిద్ర. అన్నీ సెట్ అయిపోయాయి. సో, హ్మ్. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట. "నీ చక్రాస్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. నువ్వు ఎన్‌లైటెన్డ్ మాస్టర్‌వి అంతకుముందు జన్మల్లోనే. సో, ఇప్పుడు నీకది ఆ స్టేజ్‌కి నువ్వొచ్చేసావు" అని చెప్పారనమాట. అబ్బా! ఇంత ఫాస్ట్‌గా ఇంత ఈజీనా అనుకున్నా నేను. ఎన్‌లైటెండ్ అంటే. అప్పుడు కాదు నువ్వు చేసావు గాబట్టి ఇప్పుడు అందరికి ఇప్పుడు నువ్వు యోగ నిద్ర చేసిన ప్రతి ఒక్కరికి అంత ఫాస్ట్‌గా వెళ్ళలేరు. హ్మ్. నువ్వు నేనేం చేశాను దాని తర్వాత అందరిని అందులో జాయిన్ కమ్మని అసలు ప్రతి ఒక్కరికి చెప్పేదాన్ని. అది ఆ కోర్స్ చేయమని. హ్మ్. అయితే వారు అన్నారు, "నువ్వు చాలా మందిని జాయిన్ చేస్తున్నావు బానే ఉంది. వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతది. కానీ నీలాగా అవ్వడం అయితే ఎక్స్‌పెక్ట్ చేయకు నువ్వు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడి వరకు చేశారో అక్కడి నుంచి కంటిన్యూ అవుతారు. హ్మ్. అంతేగాని నీలాగా నీ మార్పులు వాళ్ళలో రావాలని ఎక్స్‌పెక్ట్ చేయకు" అంటే నాకప్పుడు కొంచెం అర్థమైంది. ఓహో! అట్లా ఉంటదా అని. అందరికి నాలాగా చేంజెస్ అవుతాయి అనుకున్నా. ఎంతో చేంజెస్ ప్రతి ఒక్కరికి ఉండినయి. 10 డే కోర్స్‌లో. ఎందుకంటే మనం అంత అద్భుతంగా మౌనంలో ఉండి అన్నీ చేస్తాం గదా! సో, హ్మ్. డిఫరెన్స్ ఉంటది. అయితే ఇంకోటి ఇక్కడ ఏదైనా మీరు చెప్తే కోర్సెస్‌లో టోటల్ ఫాలో అవుతారు. మాట్లాడొద్దంటే టోటల్ మాట్లాడకుండా ఉంటారు. హ్మ్. చెట్లతో అనుసంధానం అంటే టోటల్ దాంట్లో ఉంటారనమాట. ఈ ఆహ్, ఆహ్, అంటే మళ్ళీ ముచ్చట్లు పెట్టడము అది ఇది ఫుడ్ తినేప్పుడు గూడా ఫుడ్‌నే ఎంజాయ్ చేయాలి. హ్మ్. టోటల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి ఫుడ్‌లో, ఫుడ్ తినేప్పుడు. అట్లా మాకు ఫస్ట్ డే ట్రైన్ చేస్తారు. ఇంకా 10 డేస్ అందరూ అలాగే చేస్తారు. ఎందుకంటే అక్కడికొచ్చిందంతా అమెరికన్స్. హ్మ్. నేనొక్కదాన్నే ఇండియన్ నేను, మా ఆంటీ ఇద్దరమే ఇండియన్స్ ఉండినాము. హ్మ్. సో, అసలు టోటల్ ఫాలో అవుతారు అందరూ ఏ కోర్సులలోకెళ్ళినా. అయితే ఆహ్, హ్మ్, అప్పుడు ఇంక అప్పటినుంచి ఇంకొక లెవెల్ ఉండిందనమాట. ఇంకా నేను ధ్యానం చేసుకోవడము, అయితే మెల్లిమెల్లిగా కూర్చొని అది పడుకొని నేర్పిస్తారు కదా! అంటే స్లీప్ హ్మ్. బేస్డ్ నేర్పిస్తారు. మెల్లిమెల్లిగా కూర్చొని గంటలు గంటలు చేసుకోగలగడము. ఒకసారి నేను ఇట్లాగే ఇండియాకి ఎళ్తే అదయ్యాక 3 మంత్స్‌కో, 4 మంత్స్‌కో ఎళ్ళాను. వెళ్తే అక్కడ సుందరకాండ 12,000 ఇవి చదువుతున్నారు అంటే అప్పుడు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండిందనమాట. సో, హ్మ్. పొద్దున కూర్చున్నా అంటే ఈవినింగ్ లేచాను నేను. అంటే టోటల్‌గా ఇంగ అందులో వెళ్ళిపోయా హనుమంతునితో. హ్మ్. సీత దగ్గరికి. ఇంక టోటల్ ఆ మంత్రాలు గూడా ప్రతి మంత్రం అర్థమయింది నాకప్పుడు. హ్మ్. అయితే ప్రతి మంత్రం నుంచి డీపర్ మీనింగ్ తెలుసు. అదేమవుతుందో తెలుసు. సో, ఐ కుడ్ ఏబుల్ టు ట్రావెల్ విత్ హనుమాన్ మాట. అంత పవర్‌ఫుల్‌గా చేసేదాన్ని ఏది చేసినా. ఈవెన్ నాకు మంత్రాలంటే పిచ్చి ఇష్టం అనిపించిందప్పుడు. ఎందుకంటే బాగా అర్థమయ్యేది గదా! డీపర్ మీనింగు. హ్మ్. డీపర్ కూడా ఎళ్ళేదాన్ని. ఇప్పుడు నేను అప్పుడు మేము టెంపుల్స్‌కి అట్లా ఎళ్తే కూడా అందరిని నేను చదవమనేదాన్ని. మా అక్కయ్యలందరూ గూడా బాగా ఇప్పుడు సూర్యుడు అంటే సూర్యుని అస్తకం చదవడము అట్లా అన్నీ బాగా చదువుతారనమాట. మార్నింగే కరెక్ట్ సూర్యోదయానికి టెంపుల్‌లో కూర్చొని గర్భగుడిలో లేకపోతే బయట ఎక్కడైనా కూర్చొని చదువుకునేవాళ్ళమనమాట. ఈ నార్త్ టెంపుల్స్‌లో గర్భగుడిలో కూర్చొనిస్తారు. సో, హ్మ్. వాళ్ళు పిలిచి మరీ కూర్చోమని చదువుకోమంటారు. సో, అట్లా మనకి ఆహ్, నేను ధ్యానంలోకెళ్ళిపోయేదాన్ననమాట. వాళ్ళు చదువుతుంటే లేకపోతే గర్భగుడిలో ఉంటే దేవుడిని అలాగే చూస్తూ వినేదాన్ని. ఓపెన్ అయ్యి మెడిటేషన్ చేసేదాన్ని. ఎందుకంటే గర్భగుడిలో కళ్ళు మూయొద్దంటారు కదా! హ్మ్. సో, ఎందుకంటే దేవుడే మన ముందుంటే మళ్ళీ కళ్ళు మూయడం ఎందుకు? అట్లా కొన్ని నాకు తెలిసిపోయేదనమాట. ముందు ఇంకా అట్లా నేను ఫ్యూచర్ చూడడము అన్నీ స్టార్ట్ అయ్యాయి నాకు దాని తర్వాత. నా ప్రయాణంలో. అయితే అప్పుడు ఒకసారి ఇంట్లో మా అత్తయ్యకి బావుండదు అని నేను ముందే చూసాను.
వారు కొంచెము అదే కోమాలోకి వెళ్తారు, హెల్త్ ఇదవుతుంది అని చూస్తే నేను సరే అనేసి ఏ డేట్స్ లో అయితే అవుతారో ఆ డేట్స్ ని చేంజ్ చేయమని అక్కడికి వెళ్ళొద్దని చాలా ప్రయత్నించా. కానీ ఎవరు పట్టించుకోలే నన్ను. పట్టించుకోకపోతే ఇంకా సరే అనేసి వదిలేసి ఇంకా ఏమవుతుందో సరెండర్ అయిపోయా. అప్పుడు మా అత్త నిజంగానే సిక్ అయ్యి కోమాలో ఉండి ఇదంతా గోలైంది. అప్పుడు అడిగాను నేను దేవుణ్ణి. ఏంటి నాకు మరి ఎందుకు ఇదంతా ఇచ్చావు నాకు? ఒకవేళ నేను చూసి ఏం చేయలేనప్పుడు చూడడం ఎందుకు? ఆ పవర్ ఎందుకు ఇచ్చావు? ఐదర్ నువ్వు నాకు చూసి నేను దాన్ని చేంజ్ చేసుకునే ఇది నాకు ఫార్ములా చూపి అని చెప్పా. అది అది నేను కంటిన్యూయస్‌గా 3 డేస్ ధ్యానంలో అడిగేసరికి నాకు ఈ వంశీ కిరణ్ గారిది జూమ్ అమెరికాలో స్టార్ట్ అయిందని ఒకసారి నాకు టెక్స్ట్ వచ్చింది. వస్తే ఆ ఎందుకంటే ప్రతి జూము అంతకుముందే ఇంక స్టార్ట్ చేశాను నేను. అప్పటికే ఒక 2, 3 ఇయర్స్ అయింది నాకు పత్రిజీ గారిది స్టార్ట్ చేసి నేను. వారిది ఫాలో అవ్వడము. అయితే దానికంటే ఒక 3 మంత్స్ ముందే నేను ఇండియాకెళ్ళినప్పుడు పత్రిజీ గారిని కలిసాను. ఆహ్, వారి సెక్రటరీ గారిది నంబరు నాకు వంశీ గారిచ్చారు. నాకు వంశీ గారిది ఆన్‌లైన్‌లో ఏదో 1, 2 క్లాసులు చూసి ఆ నంబర్ కనబడి వారికి కాల్ చేసి అడిగితే వారి పర్సనల్ సెక్రటరీది ఇస్తే వారికి కాల్ చేసి అప్పుడు ఆనంద్ గారికి అందరికి చేశాను నేను నంబర్ కోసం. సో, అందరూ ఇలాగే టెక్స్ట్ చేశారు. వీరైతే మీకు ఇస్తారు. అయితే అప్పుడు నేనేం చేశాను వారికి కాల్ చేసి కొంచెం నేను డొనేషన్ కూడా ఇస్తాను. నాకు పత్రిజీ గారిని కలవాలి అంటే, "దేనికిస్తావమ్మా?" అంటే, "బుక్ ప్రింటింగ్, బుక్స్ ఫ్రీగా సప్లై చేయండి మీరు. నేను డబ్బులు పంపిస్తా" అని చెప్తే, సరే ఇప్పుడు ఈ బుక్ ప్రింట్ అయితుంది అని ఏదో చెప్పారు. ఎందుకంటే నాకేదిస్తే అదొస్తదని తెలుసు. సో, నాకు బుక్స్ రీడ్ చేయడం అంత నాకు ఓపిక ఉండేది కాదు. అసలు బుక్స్ రీడ్ చేసేదాన్ని కాదు నేను. అయితే అప్పుడు అది అందుకోసమని బుక్స్‌కిచ్చిన పర్టిక్యులర్‌గా. అప్పుడెళ్ళి అయితే ఎవ్రీ మంత్ ఒకరింట్లో కలిసేవారు పత్రిజీ. వారింట్లోనే భోజనం చేసి కలిసేవారనమాట. సో, ఆ పర్టిక్యులర్ వారి ఇంట్లో ఈరోజు ఇప్పుడు ఉంది అంటే నేనెళ్ళాను. ఎళ్లి ఆహ్, అక్కడ పత్రిజీ గారిని నేను, అక్కయ్య, హ్మ్, మా అక్కయ్య కోడలు ఇలా ఇంకో చిన్న అక్కయ్య, చిన్న సిస్టర్ అట్లా అంటే నా ట్విన్ అందరం కలిసి ఎళ్ళాం. ఎళ్తే నలుగురం ఎళ్ళాం. ఎళ్తే నేను పత్రి గారు చూసి పర్టిక్యులర్‌గా పక్కన ఉన్న కుర్చీలో కూర్చోమన్నారు. కూర్చున్నా. అట్లాగే చూసి "నీకేం కావాలన్నారు?" నాకు ఏం నోట్లో నుంచి మాట రాలేదు. మళ్ళీ ఏం కావాలి? అట్లా 3 టైమ్స్ అడిగారు. అయినా ఏం చెప్పలేదు నేను. చెప్పకపోతే ఇంకా సరే నువ్వు తినడానికి రా అని చెప్పేసి పైకి పట్టుకెళ్ళి మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకొని ఏంటేంటో వడ్డించారు నాకు. "నువ్వు తిను, తిను" అంటూ. నేను చాలా కొద్దిగా తింటాను. కానీ మళ్ళీ "నువ్వు మజ్జిగ చారేసుకో" అట్లా అట్లా చెప్పారు. చెప్తే మళ్ళీ యేసుకొని మళ్ళీ కొంచెం తిన్నా. అయితే అదయిపోయాక మళ్ళీ కిందకొస్తే మళ్ళీ కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకొని మళ్ళీ ఈసారి కొద్దిగా గట్టిగా అడిగారు. "నీకసలేం కావాలి?" అని అడిగారు. అంటే నాకు ఆత్మజ్ఞానం కావాలి. నాకు ఇంకేమో నాకు అంటే నేను సాటిస్ఫైడ్ లేను నాకు ఉన్నవి అన్నా నేను. అంటే వారన్నారు, "నీకిస్తే వస్తుంది" అన్నారు. అంటే ఇస్తే రావడం ఏంటి అని నాకు అర్థం కాలే. కానీ మనం మళ్ళీ అడగలేము. అడగకుండా ఇంటికొచ్చా. ఇంటికొచ్చాక అప్పుడు 3 మంత్స్ తర్వాత ఈ వంశీ గారిది జూమ్ లింక్ కనబడింది. నేను బ్యాక్ అమెరికాకొచ్చేసాక 1 మంత్‌కి అనుకుంటా. అయితే కనబడితే అప్పుడు దాంట్లో ఎళ్తే అందులో ఏదో క్వెషన్ అడిగా. అంటే ఇప్పుడు నేను మెడిటేషన్ చేసుకున్నప్పుడు నాకు మొత్తము హార్ట్ బీట్ బాడీ అంతా ఇట్లా అంటే ఎక్కడ నేను ఫీల్ అయితే అక్కడ హార్ట్ బీట్ వస్తది. అట్లా కొన్ని నాకు ఆహ్, అద్భుతమైన ఇవొస్తాయి తెలుస్తుందనమాట. అయితే ఆ క్వెషన్ ఏదో అడిగా. అడిగితే అప్పుడు సాయి గారని వారు రన్ చేస్తున్నారనమాట. ఆ పర్టిక్యులర్ సద్గురూస్‌ది. అయితే వారన్నారు, ఇట్లా మీకు ఎక్కడైతే హార్ట్ బీట్ ఏ ఏరియాలో వస్తుందో అక్కడ హీల్ అవుతది బాడీ. అక్కడికి మీకు మొత్తం ఎనర్జీ వచ్చి హీల్ అవుతదన్నారు. అద్భుతమైన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు యాక్చువల్లీ అప్పుడు. అయితే నేను ఓకే అన్నాను. అది జూమ్ అయిపోయాక నాకు కాల్ చేసి మీరు టీచ్ చేయాలి అన్నారు. నేను టీచ్ చేయడం ఏంటి అంటే, అవునవును మీకు చాలా అద్భుతమైన జ్ఞానం ఉంది. మాకు యూఎస్‌లో ఎవరు మాస్టర్ లేరు. మీరు టీచ్ చేయాలి అంటే, అప్పటికే నాకు టీచింగ్ మీద బాగా ఉండింది. ఎందుకంటే నాకు తెలుసు. చాలా థింగ్స్ నాకు తెలుసు. ఎంతో మందికి నేను టీచ్ చేయగలుగుతా అన్నది నాకు తెలుసది. సో, నేను సరే అన్నాను. అన్నాక ఇంకా నెక్స్ట్ డే నుంచి అప్పుడు గోదాది పాసరాలయితున్నాయి. నేను సరే గోదా పాసరాలు చెప్తాను అని చెప్పేసి రోజు ఒక పాసరం అంతకుముందు ఆల్రెడీ 5, 6 డేస్ పాసరాలయిపోయాయి. వీళ్ళు కూడా ఏంటి ఆ గోదాది సాంగ్ పెట్టి అందరితో మెడిటేషన్ చేపిస్తున్నారు.
సో ఆ సాంగ్స్ అప్పటి వరకు ఆ 5 డేస్‌ది చెప్పేసి ఇంకా ఎవ్రీడే ఒక పాశ్రం ఉంటే దాని జ్ఞానకోణంగా. అయితే సుకన్య మాస్టర్ కూడా వంశీ గారి వైఫ్ సుకన్య మాస్టర్ కాల్ చేసి మీరు ఇట్లా భగవంతుడి స్టోరీలా కాకుండా అందులోంచి మనం ఏం తీసుకోవాలి జ్ఞానకోణంలో చెప్పండమ్మా. మనము పూర్తిగా ఇట్లా చెప్పము. మనకి డే టు డే లైఫ్‌లో ఎలా ఉపయోగపడుతుంది అది. ఆ పర్టిక్యులర్ పాశ్రం అన్నది అట్లా చెప్పండి అన్నారు. సరే అన్నాను. అన్నీ ఇంకా అలాగే ఏదైనా కొంచెం ఉంటే కూడా వారు కాల్ చేసి విని నాకు చెప్పేవారు. "ఇలా మార్చుకో అమ్మా. ఇంకా ఇలా అయితే ఎక్కువ మందికి ఉపయోగమైతది" అంటే సరే అని ఇంకా అలా మార్చుకుంటూ నేను ఆహ్, ఒక్కొక్క పాశ్రం మన లైఫ్‌లో ఎలా యూజ్ అవుతది. ఇక్కడ గోదా ఎన్నో ఇప్పుడు మనకి పత్రిజీ ఏవేవి 18 సూత్రాలు చెప్పారో అందులో అన్నీ ఉన్నాయి. గోదాదేవి. ఆ గోదా ఏమంటదంటే, ఈ 40 రోజుల పాసరాలు మీరు 30 రోజుల పాసరాలు గనుక మీరు విని అర్థం చేసుకుంటే మీ లైఫ్ ఇలా లీడ్ చేస్తే చాలు మీరు భగవంతుని చేరుకోగలుగుతారు. మోక్షాన్ని పొందగలుగుతారు ఒక జన్మలో అన్నది క్లారిటీగా ఉంది అందులో. అయితే అందులో అవే ఉన్నాయి. మన హర్షద్ వర్గాన్ని రిలీజ్ చేసుకోవాలని, రోజు మనలో ఉన్న హ్మ్. కామ, క్రోధ, మద, మాత్సరాలను రిలీజ్ చేసుకోవాలని, అలాగే గోక గురువుని పట్టుకోవాలని ఆహ్, ధ్యానము వల్ల మనము మనలో ఉన్నవి కూడా రిలీజ్ చేసుకొని ఆహ్ మన యొక్క కర్మల్ని రిలీజ్ చేసుకోవచ్చని అట్లా అన్నీ కూడా చాలా క్లారిటీగా ఆవిడ చెప్పిందనమాట. మనం ఇప్పుడు ఏవేవైతే ఫాలో అయితామో. నిజం చెప్పడం, అబద్ధం ఆడకపోవడము, ఇలా మనం 10 మందికి ఉపయోగం మేము మోస్ట్‌లీ గురువు సేవ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఒక గురువుని పట్టుకొనెళ్తే మనకు అడవిలో ఏ దిక్కు ఎళ్ళని పరిస్థితిలో ఉంటాం మనం ఓన్‌గెళ్తే ఎటెళ్ళాలో తెలీదు. అదే గురువుని పట్టుకుంటే ఆయన షార్ట్‌కట్‌లో వెలుగుతో తీసుకెళ్తాడు మనని. ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా చెప్తుందావిడ. సో, అవి నేను ఆహ్, చెప్పేదాన్ననమాట. సో, అట్లా ఎవ్రీ ఇయర్ అన్ని లాంగ్వేజ్‌లో ఇంకా మెల్లిమెల్లిగా పీఎస్ఎస్ఎం ముందు నుంచి అప్పటికే నేను పీఎస్ఎస్ఎం 3, 4 ఇయర్స్ ముందు నుంచే అంటే నేను ధ్యానంలోకొచ్చాక ఒక 3 ఇయర్స్ తర్వాత పీఎస్ఎస్ఎం ఆన్‌లైన్‌లో మెల్లిమెల్లిగా వినడము, చక్రాస్‌ది ఇది అది ఆహ్, అలా చేసుకుంటూ వెళ్ళాననమాట. ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా. అయితే ఆల్రెడీ రికార్డెడ్‌వి పెట్టుకునేదాన్ని. పెట్టుకొని ఈవినింగ్ కూడా నాకు బాగా డిఫరెన్స్ అంటే బాగా అనిపిచ్చేది ఈవినింగ్. నాకు సన్‌సెట్ టైమ్‌లో కూర్చున్నా అంటే 5:30, 6:30కి అట్లా కూర్చున్నా అంటే నైట్ 10 వరకు అలాగే కూర్చునేదాన్ని. 10కి మా పిల్లలొచ్చి "అమ్మ నువ్వు తినడానికి రా మేమన్ని టేబుల్ సర్దుతున్నాము" అంటే అప్పుడు లోపలికొచ్చేదాన్ని. సో, బయట కూర్చొని చేసేదాన్ని మా స్విమ్మింగ్ పూల్ దగ్గర. సో అప్పుడు ఇంకా అట్లా చేసుకుంటూ ఇంకా టీచింగ్ చేస్తూ ఇంకా అట్లాగే టీచింగ్‌లో ఇంకా ముందుకెళ్తూ కంటిన్యూ చేశాను. కాకపోతే మధ్యలో నాకొక ఫాల్ ఉండింది. ఇది చేసుకుంటూ ఉంటే ఒకసారి ఇట్లాగే ఏదో ఒక నెగెటివ్ దాంట్లో ఎంటర్ అయ్యి నేను కొంచెము దాన్ని ఊరుకోవద్దు అని కొద్దిగా ఫైట్ చేశాను. చేస్తే అది నాకు పూర్తి నెగెటివ్ ఆరా వచ్చి నేను డౌన్ ఫాల్‌లోకెళ్ళా. కంప్లీట్‌గా ముందు ఉన్న దానికంటే లో ఎళ్ళానేమో అనిపించింది నాకు. అప్పుడింక నేను మళ్ళీ బ్యాక్ నా స్థితికి రావాలి అని నేను నైట్ అంతా మెడిటేషన్ చేయడము. చాలా చాలా గంటలు మెడిటేషన్ చేసేదాన్ని కూర్చొని. ఎందుకంటే నేను ఆ యొక్క ఎన్‌లైటెండ్ స్థితి చూసా గదా! మళ్ళీ అది లేకుండా ఉండడం అంటే కష్టం. టోటల్ ఫాల్ అయ్యా. అప్పుడు సిక్ గూడా అయ్యాను. బెడ్‌లోంచి రాలేదు నాకు. అంటే నాకేం అవ్వలేదు బాడీకి. కానీ శక్తి లేకుండింది లెగవడానికి. అప్పుడు నాకంత నాలెడ్జ్ లేదు. అంటే నేను విన్నాను అప్పటికే పీఎంసీలో ఇట్లా అవుతాయి అని. ఆహ్, నెగెటివ్ ఎనర్జీస్ వచ్చినప్పుడు మనకి ఫాలో అవుతాం అన్నది కొద్దిగా ఐడియా ఉంది నాకు. చాలానే విన్నాను నేను క్లాసెస్ అప్పటికే. సో, ఐడియా ఉండి సరే ఇది అదే ఉంది అని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను అలాంటి పీపుల్ మధ్యలోనే అప్పుడున్నాను. సో, అర్థమైపోయి ఇంక నేను సరే అనేసి మళ్ళీ సాధన మొదలుపెట్టా. అప్పుడింక విపరీతమైన సాధన మొదలుపెట్టాను. ఇంక నైట్ అంతా కూర్చోవడము, సాయంత్రాలు కూర్చోవడము బయట. మార్నింగ్ కూడా అంటే మూన్‌ని ఆహ్వానించుకొని చేసుకోవడం రాత్రి అట్లా ఎక్కువ ఔట్‌డోర్ చేసేదాన్ని. నాకు తెలిసి ఔట్‌డోర్‌లో అద్భుతమైన రిజల్ట్స్ ఎక్కువుంటాయని. ప్రకృతితో అనుసంధానం అవ్వాలి అని చెట్లతో, ప్రకృతితో, భూమితో బాగా అనుసంధానమయ్యి మార్నింగ్ గూడా ఇట్లా సన్ గేజింగ్ చేసుకునేదాన్ని. సన్ గేజింగ్‌తో చాలా అసలు నాకు సన్ గేజింగ్‌తో వితిన్ 200 డేస్‌లో మళ్ళీ బ్యాకొచ్చేసా. సో, అది నాకు సన్ గేజింగ్ ఇంకా రౌండ్‌గా తిరిగి కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఆ సన్ ఈవెన్ కొద్దిగా ఎక్కువొచ్చాక కూడా క్లోజ్డ్ ఐస్ చేసేదాన్ని. అది వివేకానంద చెప్పారనమాట. క్లోజ్డ్ ఐస్ ఒక 10 మినిట్స్ చేస్తే
ఆ సన్ ఉండదు అంటే మార్నింగ్ సన్ అయిపోయాక కొద్దిగా పైకొచ్చాక కళ్ళు మూసుకొని చేస్తే మనలో పూర్తి సూర్యుడు మన థర్డ్ ఐలో కనబడతాడు. అంత అద్భుతంగా ఉంటది. అట్లా చాలా ట్రిక్స్ ఎవరెవరు ఎన్ని ట్రిక్స్ చెప్పారో అన్ని ట్రిక్స్ చేశా. బంధనాస్ కాదు, ఇది కాదు, అది కాదు. బట్ కానీ అన్నిట్లో సన్ గేజింగ్ హెల్ప్డ్ మీ ఎ లాట్ అన్నమాట. మళ్ళీ బ్యాక్ రావడానికి తెలిసిపోయింది నాకది. సన్ గేజింగ్ ఈస్ ద మంత్ర అని. ఇప్పుడు కూడా నాకు కొంచెము డిఫరెన్స్ అనిపించినప్పుడు డెఫినైట్‌లీ ఐ డు ద సన్ గేజింగ్. సన్ గేజింగ్ అన్నది ఇంకా నాకు అద్భుతమైన పవర్స్‌ని ఇస్తది అన్నది అర్థమవుతుంది. సో, అందుకే నేను ఎప్పుడు కూడా సూర్యుడిని హనుమంతుడిని ఆహ్వానించుకుంటాను. చెప్పమని, చూసుకోమని ఏదున్నా గూడా హనుమంతుడినే పిలిచి చూసుకోమంటా. పిల్లల్ని కాదు, ఇది గాదు. నేనంత దేని గురించి లైఫ్‌లో వర్రీ అవ్వను. అసలు నాకు ఆ థాట్ రాదు. బ్రెయిన్ కూడా కామ్‌గా, కూల్‌గా బావుంటది. సో, నాకు వేరే థాట్స్ అంటూ ఏమీ రావు. ఫ్యూచరు, ప్రెజెంటు, పాస్ట్ అంటూ ఏది ఆలోచించను నేను. ప్రెజెంట్ మినిటే ఏది కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆహ్, హ్మ్. అంతే. ఇంకా నేను దాంతో అసలు లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నా. అసలు ఏవి లేవు. ఓసారి నన్ను అందరూ అంటారనమాట. "అసలు నువ్వు ఏది అసలు నీకేది వ అవ్వదా నీకు" అంటారు. మా హస్బెండ్ ఏమో ఎవరన్నా, "అయ్యో! ఆవిడ ఎలా ఉందో నిన్నిలా అయింది గదా! నిద్రపోతుందో లేదో" అంటే మా ఆవిడ పక్కన బాంబ్ పడ్డా గూడా ఆమెదామె ఎళ్లి వాళ్ళకేమైనా హెల్ప్ కావాలా అని చూస్తది గానీ, పెద్ద తనకేం డిఫరెన్స్ పడదని చెప్తున్నారు. అంటే నేను అమ్మో! అనుకున్నా. అవునా! ఆ స్థితిలో ఉన్నానా నేను అని. మనకు పక్కోళ్ళు అనే వరకు తెలీదు గదా! మనం ఏ స్థితిలో అవును. ఉన్నామో. హ్మ్. మా పిల్లలు గూడా అసలు అమ్మ దాన్ని పట్టించుకోదులే. షీల్ బి ఫైన్ అంటారు. వాళ్ళు కూడా అందరికీ తెలుసింక నేను హ్మ్. హ్మ్. అక్కేలకి అందరు గూడా అదా అంటారు. ఇంకా అదంత అంత డీప్ పట్టించుకోదులే. నువ్వేం వర్రీ గాకు అంటారు. ఎవరన్నా అయ్యో! నేను అనిరుద్ధిని ఇలా అన్నా, ఎలా ఉందో అట్లా ఎలా ఫీల్ అయితుందో టక్కన అట్లా వచ్చింది అంటే, అదేం ఫీల్ కాదులే నువ్వు వర్రీ గాకు అంటారు. సో, అట్లా ఇంకా అందరికీ నేను ఇంక తెలుసు. మొదటి నుంచి కూడా నేను కొంచెం అట్లాగే ఉన్నాను. హ్మ్. ఆహ్, ఎక్కువగా నాకు బాడీలో ఉండేదాన్ని గాదు. ఫుడ్ ఎక్కువ తినేదాన్ని గాదు. అందరూ గాలితో బతుకుతావు అనేవారు. చిన్నప్పటి నుంచి కూడా కొందరి లక్షణాలుంటాయి జూడండి. అవును. ఆ టైపు అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడు నేను భక్తితో ఊగిపోయేదాన్ని. అందరూ నన్ను బనాయించేవారు. "అసలు నీకు బాడీది లేదు, ఫుడ్‌ది లేదు, ఏది లేదు. ఎప్పుడు అట్లా ఆహ్, అంత భక్తి ఏమవసరం నీకు. అసలు" అని ఎప్పుడు అందరూ డిస్కరేజ్ జేస్తారు గదా! అసలు ఈ భక్తి ఎక్కువున్న డిస్కరేజ్ జేస్తారు. ఎక్కువ మెడిటేషన్ జేస్తున్నా, నువ్వు టైమ్ వేస్ట్ జేస్తున్నావు అని డిస్కరేజ్ జేస్తారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆహ్, చెయ్యడము. ఇప్పుడు మనం నైట్ అంతా కూర్చున్నా కూడా అందరూ పడుకున్నాకనే జేస్తున్నాం. ఏది డిస్టర్బ్ చేయట్లేదు. బట్ అయినా అసలు నీకేం అవసరం ఎందుకు జేస్తున్నావు? ఎందుకు టైమ్ వేస్ట్ జేస్తున్నావు? పడుకో. నువ్వు పడుకోకపోతే సిక్ అయితావు. నీకు బ్లడ్ ప్రెషర్ పడిపోతది. బాగా డీపర్ ఎళ్తే ఇట్లా అందరూ డిస్కరేజ్ జేసేవారు. నేనసలేది పట్టించుకునేదాన్ని గాదు. నేను కూర్చునేదాన్ని అట్లాగే. ఇంకా ఎవరైనా ఇంట్లో రిలేటివ్స్ ఉంటే గూడా ఆ సాయంత్రం ధ్యానం వెళ్లి చేసుకునేదాన్ని. ఎందుకంటే మా ఆయన వాళ్ళతో మాట్లాడడము అదంతా చేసేవారు. వాళ్ళకి చేయాల్సిన ఫుడ్ చేసి, వాళ్ళకు నా ధర్మం నేను నిర్వర్తించి మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. సో, పిల్లలు కూడా బాగా కోఆపరేట్ చేసేవారు. ఏదున్నా కూడా అమ్మ ఇప్పుడు ధ్యానం చేసుకుంటుంది. అమ్మని లేపొద్దు. అమ్మ ఫోన్ రింగ్ అయితే పర్లేదని వాళ్ళే లిఫ్ట్ చేసేవారు ఫోను. అమ్మ ధ్యానంలో ఉందని చెప్పేవారు. అట్లా ఇంట్లో వాళ్ళైతే కోఆపరేటివ్ ఉన్నారు. హ్మ్. వాళ్ళలో కొంచెం వచ్చిన వాళ్ళకి ఇష్యూ ఉండిందేమో. ఏంటి మా హస్బెండ్‌తో గూడా ఏంటి నువ్వెందుకు చేసుకొనిస్తున్నావు? ఇన్ని అవర్స్ ఎందుకు? టైమ్ వేస్ట్ కదా! ఇది గదా! అది గదా! అని వారికి జెప్పేవారు గానీ, వారంతా ఏమనేవారు గాదు. నా ఇష్టానికి వదిలేసేవారు. సో, అట్లా కొంచెం ఇంట్లో కోఆపరేషన్ అయితే ఉండింది. దేర్ ఇస్ నో క్వెషన్. కానీ, లేకున్నా కూడా మనము మన ఆత్మ ఉన్నతికి మనము కృషి చేసుకోవాలి. ఎందుకంటే, మనమొచ్చింది మన కోసం. అట్లా అని సెల్ఫిష్ అని కాదు గానీ, బట్ ఒక్కసారి మనం గ్రో అయ్యామనుకోండి, అందరికీ ఉపయోగపడతాం గదా! ఒకసారి మనం ఆ స్థితిలోకెళ్తే ఇంట్లో వాళ్ళకే కాదు ప్రపంచం అంతా హెల్ప్ అవుతుంది. మీకు ఫిజికల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మనీ పరంగా లేదు. పిల్లల పరంగా లేదు. ఇందాక మీరు మాట్లాడుతూ సార్‌తో మాట్లాడినప్పుడు ఒక తృప్తి లేదు అన్నారు. ఇప్పుడు ఆ ఫుల్ తృప్తిగా ఉన్నారా? ఆ! తృప్తి అంటే ఏమనిపిచ్చేదంటే నాకు నా లైఫ్ పర్పస్ నేను చేయట్లేదని క్లారిటీగా ఉండేది నాకు. అంటే ఓకే. నేను ఎందుకొచ్చానో అది చేయట్లేదు. అప్పటికి నాకు తెలియలేదు. పర్పస్ వేరే ఉంది అన్నది అర్థమైంది. సో, అందుకే రెస్ట్‌లెస్ ఉండేదాన్ని బాగా. కొందరనేవాళ్ళు
ఏంటి నీకు డబ్బు కోసం ఇంకా డబ్బు కావాలి అని రెస్ట్‌లెస్ ఉన్నావా? ఏదో నీకేం గావాలి? ఇంకేం గావాలి నీకు అన్నట్టు అనేవారు. నాకు తెలిసేది కాదు. అవును నాకు ఇంకా ఏం గావాలి? ఎందుకోసం ఉన్నా ఇట్లా? ఇప్పుడు ఒకసారి ఎప్పుడైతే పత్రిజీ గారు నీకిస్తే వస్తుంది అన్నప్పుడు నేను హ్మ్. టీచ్ చేయడం మొదలుపెట్టానో, హ్మ్. అప్పుడు సోల్ సాటిస్ఫాక్షన్ ఫుల్‌గా వచ్చేసింది. హుహు. అప్పుడు అర్థమైంది నాకు. ఓహో! నేనొచ్చింది టీచింగ్ కోసము. అందుకని టీచింగ్‌లోకొచ్చే వరకు ఇంత రెస్ట్‌లెస్ ఉన్నా అని. హ్మ్. అప్పుడు నాకు ఇంకోటి నేనన్నా గదా! నాకు ఫ్యూచర్ ఎందుకు జూపిస్తున్నావు? నాకు హ్మ్. హ్మ్. చెయ్యి అంటే నేను దాన్ని చేంజ్ చేయగలిగితే అంటే, వంశీ గారి దాంట్లో మన ఫ్యూచర్ చూసుకొని చేంజ్ చేసుకునే హ్మ్. టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం అప్పుడు చేసిన హ్మ్, తప్పులని మనం హ్మ్. సారీ చెప్పుకొని పశ్చాత్తాపం, పరివర్తనతో ఉంటే హ్మ్. ఆటోమేటిక్‌గా మన యొక్క ఫ్యూచర్ చేంజ్ అవుతుంది అన్నది నాకు ప్రాక్టికల్‌గా చూసా నేను. సో, హ్మ్. అప్పటినుంచి సాటిస్ఫైగా థాంక్ యూ చెప్పా. ఎందుకంటే నేను ఏదడిగితే అది ఇచ్చారు గదా! నేను ఆహ్, హ్మ్, సోల్ సాటిస్ఫాక్షన్ టీచింగ్ అది ఇచ్చారు. హ్మ్. అట్లాగే నాకు పత్రిజీ గారన్నట్టు జ్ఞానం ఇవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు జ్ఞానం రావడం మొదలుపెట్టింది. డ్రీమ్స్‌లో కూడా నాకు హనుమంతుడొచ్చి టీచ్ చేస్తారు. పత్రిజీ గారొచ్చి టీచ్ చేస్తారు. ఉన్నప్పుడు కూడా టీచ్ చేసేవారు. హ్మ్. అట్లాగే జియర్ స్వామి వచ్చి టీచ్ చేసేవారు. అట్లా భూదేవిని చూసాను నేను. లక్ష్మీదేవి నాకొచ్చి డ్రింక్ ఇచ్చింది. ఇంకా నేను అడిగాను లక్ష్మీదేవిని. అప్పుడు నేను గోదా లక్ష్మీదేవిదిను, రాధాదేవిది టీచ్ చేశాననమాట. ఒక 3, 4 లాంగ్వేజెస్‌లో. 3 లాంగ్వేజెస్‌లో టీచ్ చేశా డిఫరెంట్ ఛానెల్స్‌లో. హుహు. అప్పుడు అడిగా నేను. లక్ష్మి తల్లి నీతో కనెక్ట్ అయ్యా గదా! నేను నీ ఊర్జాతో. నా గొంతుని సరిజెయ్యి. నువ్వు గొంతులో నువ్వు ఉంటావు గదా! హ్మ్. నేను మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. అలాగే వాళ్ళు గుర్తుంచుకోవాలి. అలాగే అది కరెక్ట్‌గా రావాలి. అద్భుతమైన శైలి ఉండాలి. అట్లా అడిగాను నేను. అడిగి పడుకున్నా నైట్. పడుకుంటే ఆవిడ మధ్యరాత్రి అంటే కొంతమంది ఒక 150 మంది కలిసి ఏదేదేదేదో తయారు చేస్తున్నారు. ఏం తయారు చేస్తున్నారని క్వెషన్‌లు అడుగుతారు డ్రీమ్‌లో. హ్మ్. మొదటి నుంచి కూడా. అయితే "ఏం తయారు చేస్తున్నారు మీరు?" అంటే వాళ్ళు ఈ ఒక డ్రింక్ ఇది చాలా స్పెషల్ డ్రింక్. ఇది అందరికి ఇవ్వము మేము. ఓన్లీ ఎలిజిబుల్ అయిన వాళ్ళకే ఇస్తాము అన్నారు. అసలు చాలా రేర్‌గా ఇచ్చాము ఇప్పటి వరకు. ఇచ్చిన వాళ్ళకి కూడా అన్నారు. నేను అవునా అన్నాను. అది తయారు చేసి నాకిచ్చారది. ఒక 2 టేబుల్ స్పూన్ అంతుంది. హాఫ్ గ్లాస్ అంత అయిందది. చాలా మూలికలు. కుండలు ఒక 150 కుండల్లో వాళ్ళు చేసింది కొంచెం అయింది. అదిచ్చారు. అది తాగాను. తాగాక మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు చేస్తున్నారంటే ఫస్ట్ ఇచ్చింది ప్రిపరేషనే అది డ్రింకు. ఎందుకంటే నీ బాడీ తీసుకో అది ఒకళ్ళ బాడీ తీసుకోగలగాలి ఇది. చాలా పవర్‌ఫుల్ ఇది. అందుకని ఫస్ట్ ప్రిపరేషను. ఇప్పుడు ఇది అసలు డ్రింక్ అన్నారు. ఈసారి ఫస్ట్ పెద్ద కుండల్లో బాయిల్ చేశారు. తర్వాత కుండ పైన మూతలాగా ఉంటది గదా! చిప్ప. ఆ హ్మ్. చిప్పల్లో ఉన్నాయి మూలికలు. అన్నీ తెల్లగున్నాయి ఆ మూలికలు. ఆ మూలికలు మళ్ళీ దాంట్లో పెట్టి ఏదేదో చేస్తున్నారు. బాయిల్ చేసి దాన్ని మంట ఉంది. అప్పుడేదో చేస్తున్నారు. కొన్ని డైరెక్ట్ కాలుస్తున్నారు. అట్లా ఏదో అవుతా ఉంది ఆ ప్రాసెస్. అయితే ఓహ్! అనుకున్నా. అనుకున్నాక అది మొత్తం అయిపోయాక అదొక టీ స్పూన్ అంత అయింది అంతే. అప్పుడు లక్ష్మీదేవి వచ్చి అది నా గొంతులో పోసి మాయమైపోయింది. ఇట్లా, ఇట్లా నా ముందు ఇట్లొచ్చి టక్కున నోట్లో పోసేసి ఎళ్ళిపోయింది. అదంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో చేసేసింది. అప్పుడు నాకు మార్నింగ్ లెగిసాక నాకు కొంచెం గొంతులో గురుగురు ఉండింది. కొద్దిగా లైట్ కాఫ్ లాగా ఉండింది. అది ఒక 1 వీక్‌కి మళ్ళీ పోయిందనమాట. అయితే వంశీ సార్‌కి కాల్ చేస్తే, "నువ్వు చాలా లక్కీ. నీకు గొంతులో ఇంకా ఇప్పటి నుంచి నువ్వు చెప్పే క్లాసులు అద్భుతంగా వెళ్తాయి. ఆహ్, నీకు లక్ష్మీదేవి కటాక్షం వచ్చేసింది" అని చెప్పారు. "నువ్వు చాలా స్పిరిచ్యువల్. నువ్వు భలే కనెక్టెడ్ ఉన్నావసలు నువ్వు. ఇంకేంటి నీది టీచింగ్‌కే వచ్చినట్టున్నావు" అట్లా అన్నారు. నేను ఆహా! అన్నాను. సో, తర్వాత మళ్ళీ డ్రీమ్స్‌లో తెలిసింది నాకు నేనొచ్చింది టీచింగ్‌కని నాకు కర్మలు లేవని. అయితే నేను ప్రతి ఒక్కటి క్వెషన్ అడుగుతా గదా! "నీకు కర్మలు లేవు" అనగానే మళ్ళీ క్వెషన్ అడిగా. మరి కర్మలు లేకపోతే ఇవన్నీ ఏంటి 11 ఏళ్లకు పిల్లలు పుట్టడం ఏంటి? హ్మ్. నేను ఇవి అనుభవించాను గదా! ఇప్పుడు హ్మ్. జనరల్‌గా అందరూ అనుభవించేవి ఉంటాయి గదా! పెళ్లి కాగానే కొద్దిగా మనకి ఇన్‌సెక్యూరిటీ ఉంటది. డిఫరెంట్ ఫ్యామిలీ అట్లా కొద్దిగా నేను కూడా ఫేస్ చేశా. కంప్లీట్ హ్మ్. చేయకుండా లేను. కాకపోతే సేమ్ సిట్యుయేషన్ ఇప్పుడే ఉంటే నేను ఫేస్ చేయాల్సిన అవసరం రాదు. ఎందుకంటే ఇప్పుడున్న జ్ఞానానికి, ఇప్పుడున్న ప్రేమతత్వానికి మనం అందరిని పడేయగలం. వాళ్ళు మనల్ని మాట అనేంత స్థితి ఉండదు. అంటే అది మనం అప్పుడు మన స్థితి కూడా రీజన్. ఇప్పుడు ప్రతి ఒక్కరిది కూడా మనం బ్లేమ్ చేస్తాం. హ్మ్. ఆడబిడ్డ ఇలా ఉంది, అత్త ఇలా ఉంది, హస్బెండ్ అలా ఉన్నాడు, లేకపోతే పిల్లలు నన్ను ఇలా అన్నారని.
అది మన మన యొక్క ఎనర్జీనే వాళ్ళను అది ప్రోత్సహిస్తది అన్నది నాకు నా ఓన్ దాంట్లో అర్థమైపోయింది. నా ఎనర్జీనే కొద్దిగా ఫియర్‌ఫుల్ ఉండేది. నా ఎనర్జీనే అలా ఉండేది. సో, తర్వాత నాకు చూపిచ్చారేంటంటే, "నీకు కర్మలేం లేవు. ఇవన్నీ నువ్వు కావాలని తెచ్చుకున్నావు. ఎందుకంటే నువ్వు టీచ్ చేయడానికి నీకు అనుభవం ఉండాలి. అనుభవం లేకపోతే నువ్వెట్లా టీచ్ చేస్తావు? ఇప్పుడు నీకు పిల్లలు పుట్టలేదు. ఇంకొకరికి పిల్లలు పుట్టకపోతే వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి? వాళ్ళ బాధేంటి అన్నది నీకు తెలియకపోతే నువ్వు దాంట్లోకెలా ఎళ్తావు?" అన్నది క్లారిటీగా చూపిచ్చారు నాకు. అప్పుడు అర్థమైంది. ఓహో! ఇదా స్టోరీ అని. అట్లా ప్రతి ఒక్కటి కూడా క్వెషన్‌లు అడుగుతా నేను కాబట్టి నాకు డ్రీమ్‌లో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా చూపిస్తారు. ఒకసారి పరమాత్ముడెవరు అంటే డీటెయిల్‌గా చూపిచ్చారు. అట్లా అసలు ఎన్ని డ్రీమ్సో నాకు ప్రతి ఒక్కటి మరి దుష్కర్మలు అడిగితే చూపిచ్చారు. మరి దుష్కర్మలు ఎందుకు చూపిచ్చారు నాకు అని అడిగాను. అసలు ఎన్ని నన్ను ఒక దాంట్లోనైతే నన్ను ఎత్తుకుపోయారు. హ్మ్. నేను కేజ్‌లాగా ఉన్నాను. అట్లా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయన్నమాట. అయితే ఎవ్రీ టైమ్ నా డ్రీమ్‌లో నేను చేంజ్ చేస్తాను. అంటే డ్రీమ్‌లోనే నా విపాకం చేసేసుకుంటా. అక్కడ మంచిగా బిహేవ్ చేసి దాన్ని అపోజిట్ చేసి అంటే అతనికి ఎవరైతే నాకు బాధనిస్తున్నాడో అతనికి బుద్ధి జెప్పి చేయనీయకుండా జేసి అట్లా జేసేదాన్ని. అట్లా జేస్తే మనకక్కడే విపాకం అయిపోతది. అట్లా హ్మ్. జేసేదాన్ని. అయితే ఎందుకు మరి ఈ డ్రీమ్స్ ఎందుకు చూపిచ్చారంటే, మరి నువ్వు డ్రీమ్సే గదా టీచ్ జేయడానికొచ్చింది. నీకు డ్రీమ్ రాకపోతే నువ్వెందుకు టీచ్ జేస్తావు అంటే, ఓహో! అది గూడా పాయింటే అనుకున్నా. అట్లా ప్రతి ఒక్కటి కూడా నాకు అర్షడ్ వర్గాలు అంటే కూడా అతి మంచితనం చూపిచ్చారు. నాకు నిజమే. నేను నో అని ఎవ్వరికీ చెప్పలేను నేను. నాకు చాలా సాఫ్ట్ కార్నర్ ఎవ్వరేది అడిగినా ఇచ్చేస్తాను నేను. ఆ టైప్ అన్నమాట. సో, అది అతి మంచితనంలో ఒకసారి ఆహ్, నేను ఎన్‌లైటన్‌మెంట్ చూపిచ్చారు. నాకెలా అయ్యాను నేను చూపిచ్చి, నేను టీచింగ్ చేసేప్పుడు ఒకామె నాకు విషం ఇస్తే తాగాను. తాగితే అది నాకది విషమని తెలుసు. ఆమె ఇస్తుందని తెలుసు. వాళ్ళంతా నెగెటివ్ చేస్తున్నారు. దాని నుంచి అందరిని నేను కాపాడుతున్నాను నా టీచింగ్స్‌తో. అయితే నన్ను చంపేస్తే అంటే విషమిచ్చి చంపేస్తే వాళ్ళది ఈజీ అయిపోతదనమాట. నేను మొహమాటంతో ఇంకీమెకెందుకు నో చెప్పాలి? ఆహ్, ఈమైతే తాగితే ఏం ఫరక్ పడతది అంటే ఇంకా అప్పుడు దేహం మీద లేకుండింది కదా! సో, ఆటోమేటికల్లీ సో, తాగేసాను. తాగేస్తే ఇంక నాకా స్లీప్‌లో గొంతంతా మంట. ఒక విషయం తాగితే ఎలా ఫీలయ్యానో అలా ఫీలయ్యా. మార్నింగ్ ఇట్లా నిద్రలోనే లేసి ఆ మంటకి ఆ నిద్రలోనే నేను హనుమంతుడిని పిలుచుకొని నాకిది "నువ్వు ఆపేసేయి, తీసేసేయి, నువ్వు హెల్ప్ చేయి నాకు" అంటే కొంచెం నాకు లెగిసేసరికి అంటే ఇట్లా ఆ మంటకి లెగిసాను. లెగిసి ఇమ్మీడియేట్ వాటర్ తాగుతూ వాటర్‌లో కూడా హనుమంతుని ఎనర్జీ పోతున్నట్టు బాగా హీల్ చేస్తూ ఫీల్ అయినా. కానీ అయినా ఒక 1, 2 వీక్స్ విపరీతమైన దగ్గుండింది. దగ్గు, ఆ గొంతంతా మంట. అసలు ఒక విషం తాగితే ఎట్లుంటదో అట్లా ఉండింది. అప్పుడు సార్ జెప్పారు, "నీకు ఆ జన్మలో ఉన్న అర్షవర్గాలు చూపిచ్చారు. అందరికి ఇటు సైడ్ ఉంటే నీకు అటు సైడ్ ఉంది. నువ్వు నో చెప్పడం నేర్చుకో ఇప్పటి నుంచి. ధర్మాన్ని కాపాడు. అప్పుడు నీ లైఫ్ తీసుకోకపోవాల్సింది అది కూడా తప్పది. ఎందుకంటే నువ్వు 10 మందికి ఉపయోగపడే ఈ బాడీని నువ్వు తీసేసుకోవడము నీకు హక్కు లేదు. ఆహ్, నువ్వు ఆత్మహత్య చేసుకోకున్నా వాళ్ళిచ్చేది నీకు తెలిసి తాగావు కాబట్టి దాని కిందకే వస్తది. నువ్వు బాగా సారీ చెప్పి ఈసారి నేను ఆ జన్మలో చేయను. ఈ జన్మలో నేను ఫినిష్ చేస్తాను. మనసా వాచ కర్మణ అని బాగా అనుకో అంటే ఇంక నేను పూర్తి శరణాగతితో నేను ఏ క్లాస్ అయినా ఎప్పుడైనా నేను నో అనను. ఏ క్లాస్ అయినా ఏదైనా. కాకపోతే ధర్మాన్ని కాపాడుతా నేను. నేనెళ్ళి ఆహ్, ధర్మం పక్షాన ఉంటాను అన్న డ్రీమ్ అన్నిట్లో ధర్మం పక్షమే ఉంటాను. నేను ఎవరైనా తప్పు చేస్తే ఎళ్లి చెప్తాను. ఇప్పుడు బయట గూడా కొద్దిగా అంటే ఎళ్లి చెప్పగలుగుతున్నాను. కాకపోతే నేను డైరెక్ట్ ఎళ్లి మీరు తప్పు చేస్తున్నారు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు ఇప్పటికి అనను నేను. ఎవరిని నొప్పించను. కాకపోతే హ్మ్. ఏం చెప్తా అంటే ఒక డే అయ్యాక ఎందుకోసం నిన్న వర్డ్స్ అన్నారు? దేనికోసం మీరు ఏమి సాధిద్దామనన్నారు? ఏమి మాకు చెప్పదలుచుకున్నారు? ఎందుకోసం వాళ్ళ మీద ఈ కామెంటరీ అయింది? అని ఒకసారి క్వెషన్ అడుగుతా. అడిగితే వాళ్ళకే రియలైజేషన్ వస్తది. అవును నేనెందుకు అడిగాను? అసలు ఏమి యూజ్ దీంతో? ఎందుకంటే వాళ్ళతో మీరు డైరెక్ట్ చెప్పట్లేదు. ఇప్పుడు నేను అనిత గారు మీరు ఇందులో మార్చుకోండి అని డైరెక్ట్ చెప్తే బావుంటది. కాకపోతే ఓసారి కోపాలొస్తాయి వాళ్ళకి. కోపమొచ్చి సడెన్‌గా ఇంకో మెసేజ్ పెట్టే ఛాన్స్ ఉంది. పర్వాలేదు. ఈరోజు మెసేజ్ పెడతారు కోపమొస్తది ఇమ్మీడియేట్‌గా. బట్ నేను క్వెషన్ అడుగుతున్నా గానీ మీరు తప్పు అని చెప్పట్లేదు గదా నేను. సో, దాంతో గూడా ఎక్కువ కోపం గూడా ఎవరికీ రాదు. హ్మ్. మెల్లిమెల్లిగా రియలైజేషన్‌లోకొస్తారు. హ్మ్. అవును నేనెందుకు అడుగుతున్నా?
వాళ్ళకి అట్లీస్ట్ ఎవరైతే అవసరమో వాళ్ళతో డైరెక్ట్ అనట్లేదు నేను, ఇండైరెక్ట్ గా అంటున్నా అన్నది వాళ్ళ రియలైజేషన్ లోకి వస్తారు. ఎందుకంటే నాతో ఇప్పుడు అనిత గారు ఇందులో ఇందులో ఉన్నారంటే మీకు అది తెలియదు కదా మార్చుకోవడానికి. ఏం లాభం నాకు చెప్తే? సో నెగెటివ్ తప్ప, అది నెగెటివ్ కిందకి వచ్చి ఎనర్జీస్ చేంజ్ అవ్వడం తప్ప ఏమి రాదు కదా. సో అది నేను రియలైజ్ చేసేదాన్ని. అట్లా ప్రతి ఒక్కటి వాళ్ళకి రియలైజ్ చేసేదాన్ని. ఆమ్, ఎందుకంటే అది నాకు డ్రీమ్ లో చూపించి ఇది నీ ధర్మము. ఇప్పుడు అర్జునునికి ఎట్లా చెప్తాడు కృష్ణుడు, నువ్వు వెళ్ళి అడవిలో దాక్కుంటే, మంచోళ్ళందరూ వెళ్ళి అడవిలో దాక్కుంటే ఈ చెడు వాళ్ళంతా పరిపాలన చేస్తారు కదా. సో అందుకని నాకు కూడా అర్థమైంది, ఓహో, నేను కూడా రేజ్ మై వాయిస్ అంటే అట్లానే కొట్లాడి ఇది కాదు, చాలా ప్రేమతత్వంతో అద్భుతంగా వాళ్ళకి రియలైజ్ అయ్యేటట్టు చెయ్యాలి. మా పిల్లలు అది నాకు చిన్నప్పటి నుంచి బాగా నేర్పించారు. మా పిల్లలు అద్భుతంగా ఏదన్నా ఉంటే ఆళ్ళనెళ్లి క్వెషన్‌లు అడుగుతారు తెలియకుండా. చిన్నప్పటి నుంచి 3 ఇయర్, 4 ఇయర్ ఉన్నప్పటి నుంచి. "నువ్వెందుకు తాగుతున్నావు? తాగితే ఏమొస్తది? నీకు మరి తాగితే మంచి ఫీలింగ్ వస్తే మరి నువ్వెందుకు జాబ్‌లో పెట్టట్లేదు? రాత్రి ఎందుకు పడుకుంటున్నావు? తాగి మరి నువ్వు వేస్ట్ చేస్తున్నావు కదా!" ఇట్లా అన్ని క్వెషన్‌లు అడిగేవారు. అప్పుడు నాకు రియలైజ్ అయ్యా, అమ్మా! ఇట్లా క్వెషన్‌లు అడిగితే ఇంకా ఆటోమేటిక్‌గా రియలైజ్ అవుతారు. ఇది క్వెషన్స్ అడగడం వే టు గో అని. ఇప్పటికి వాళ్ళు క్వెషన్‌లు అడుగుతారు. ఎవరన్నా ఏదన్నా చూస్తే, ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు? ఇప్పుడు ఒకసారి ఇట్లాగే మా అంటే మా హస్బెండ్ ఆఫీస్‌లో నేను పిల్లల్ని పంపేదాన్ని చిన్నగున్నప్పుడు. ఎక్స్‌పోజర్ అని ఊరికే ముగ్గురు ఉంటే కూడా ఒక దగ్గర కష్టమని ఒకళ్ళని పంపించేదాన్ని. అయితే పేషెంట్‌లని అడిగేవారు వాళ్ళు. "నువ్వెందుకు సిగరెట్ తాగడం మొదలుపెట్టావు? నీకు తెలిసి నీ బాడీ డ్యామేజ్ అయితదని తెలిసి మొదలుపెట్టావా? తెలియక ముందు మొదలుపెట్టావా? మరి తెలిసినాక కూడా ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు? ఇప్పటికైనా నీకది తెలుసా?" ఇట్లా క్వెషన్‌లు అడిగేవారు. చిన్న చిన్న గొంతుతో క్యూట్ ఫింగర్స్‌తో ఇట్లా అనుకుంటూ అడిగేవాళ్ళు. వాళ్ళు ఆలోచన మొదలుపెట్టేవారు. మా హస్బెండ్‌తో చెప్పేవారు, "ఇంక నేను బంద్ చేస్తున్నా ఇప్పుడు. నీ కొడుకు నాకు నక్షత్రాలు చూపిచ్చాడు" అని చెప్పేవారు. "నువ్వు చెప్తే నేనెప్పుడు వినలేదు. కానీ ఇప్పుడు ఇంక మానేస్తున్నా." అట్లా అన్నమాట. అట్లా అన్ని క్వెషన్‌లు అడుగుతారు వీళ్ళు. "నీకు క్యాన్సర్ వస్తదని తెలుసా? దాంతో నీ లంగ్స్ పాడైతాయని తెలుసా? తెలిసి కూడా తాగుతున్నావా?" ఇట్లా 3 ఇయర్ ఓల్డ్ కిడ్ అడిగితే మనకెంత క్యూట్ అనిపిస్తది. మనకి కోపం రాదు కదా. సో అట్లా వాళ్ళ దగ్గర ఓహో! ఈ క్వెషన్‌లు అడగడం బావుందని. సో డ్రీమ్‌లో కూడా నేను బాగా క్వెషన్‌లు అడుగుతా. ఏదన్నా చూపిస్తే మరి ఆహ్, ఎందుకు ఇట్లాగే నాకు మరి హర్షద్ వర్గాలు లేవన్నారు. మరి నాకు ఎందుకు ఇంత లేట్‌గా పిల్లలు పుట్టారు? అంటే నువ్వు నేర్చుకోవడానికి. నువ్వు ఇంకోటి వాడు చెప్పాడు. నా కొడుకొచ్చాడు. డ్రీమ్‌లో వచ్చి, "అమ్మ నేను నీ ఊంపుకి సూట్ అవ్వలేదు. 11 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యా నీలోకొచ్చడానికి. ఆహ్, ఇంకోటి నా లైఫ్ పర్పస్‌కి నక్షత్రాలు ఆ టైంకే పుట్టాలి కాబట్టి నాకు అట్లా గూడా కొంచెం టైం పట్టింది. నువ్వు సెట్ అయ్యాక." సో, అంటే నాకప్పుడు ఫియర్ ఉండేది బాగా. సో, ఆ ఫియర్ రిలీజ్ అయ్యే వరకు అతను రాలేకపోయాడు. ఎందుకంటే ఒక ఒక హైయర్ మాస్ రావడానికి మనము అనుకుంటాం, అయ్యో! ఇప్పుడు ఇంక రేపు ప్రెగ్నెంట్ అవ్వాలి, ఎల్లుండి ప్రెగ్నెంట్ అవ్వాలని. కానీ మనకది వూంబ్ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వంది మన థాట్స్, వూంబ్ అన్నీ ప్రిపేర్ అవ్వకపోతే మనము కంప్లీట్‌గా అర్షడ్ వర్గాల నుంచి దూరం లేకపోతే మాస్టర్ రాలేరనేది అర్థమవుతుంది ఆ డ్రీమ్‌తో. మా చిన్న వాళ్ళు గూడా అదే చెప్పారు, ట్విన్స్ కూడా. మేము మా అమ్మల్ని ఒక మెడిటేటరే పెంచాలి. సో, అందుకని మేము కూడా వెయిట్ చేసాం. నీ ఏ ఏజ్‌లో అయితే నువ్వు మెడిటేషన్‌లోకెళ్తావో దానికంటే కొంచెం ముందొచ్చాం అంతే. అంటే ఇంకా 36.5కి పుట్టారు వాళ్ళు. ఆల్‌మోస్ట్ ఓహో! 37 మా ట్విన్స్. సో, ఇంకా అప్పుడు అనిపించింది నాకు, ఓకే, లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసొచ్చారు వీళ్ళు. అట్లా ప్రతి ఒక్కరు ఎవరి లైఫ్ పర్పస్ వాళ్ళకి వాళ్ళు ఆ టైంకొస్తారు. మనమేమో డిప్రెషన్‌లోకెళ్తాం. పిల్లలు పుట్టట్లేదు, ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదని. ఆ టైంకి అవి వచ్చేస్తాయి అంతే. ఇంకా మనము ఆ టైం రావాలి. మనము ఆ టైం కోసమని అలా వెయిట్ చేయడం కంటే కూడా మనలో ఉన్నయన్నీ రిలీజ్ చేసుకొని మనం అద్భుతంగా తయారు కావాలి ఆ టైంకి అన్నది నాకు ఆ మెసేజ్ ఇప్పుడు నేను ఇవ్వగలుగుతున్నా అందరికి. మీరు ఏదన్నా కూడా మీరు స్ట్రెస్, టెన్షన్‌లోకెళ్తే అది మనం ఇంక బ్యాక్వర్డ్ ఎళ్తాం. అట్లా అవును. కాకుండా సరే నాలో ఏదున్నాయో నేను రిలీజ్ చేసుకుంటా. నాకు చూపియండి మాస్టర్. హ్మ్. నాకు హ్మ్. నేను సిద్ధంగున్నా నాలో మార్పు కోసము. అట్లా మనం అంటే ఆటోమేటిక్‌గా మార్పవుతది. మనకి ఆహ్, వచ్చేస్తాయి అన్నీ. అవును. హర్షవర్ధన్ రిలీజ్ అయితాయి. ఎందుకంటే మీరు అడిగి కృషి చేయాలి గానీ, ఎవరిది వాళ్ళు ఉద్ధరించుకోవాలి గానీ, యెస్. ఆటోమేటిక్‌గా ఎవ్వరికీ ఏది అవ్వదు. మనం ఊరికే అలా బ్లేమ్ చేస్తూ ఉంటాం దేవుడిని. ఇది నాకు రాలే, అది రాలే అని. అక్కడ మనం అది రావడానికి కృషి చేయాలి గదా. దేనికైనా అవును. కృషి చేస్తే ఏదైనా వస్తది. రాందంటూ
ఏది ఉండదు. ఎందుకంటే మనకి ఎప్పుడు యూనివర్స్ మనతోనే ఉండి మనకి ఇద్దామని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మాస్టర్స్ కూడా ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు కూడా సాయిబాబా వీళ్ళందరూ ఉంది ఎందుకు మనలో చైతన్యాన్ని పెంచడానికి. సో మన అడగంది ఇవ్వద్దు వాళ్ళు. అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అంటారు కదా. అది అమ్మ కాదు మాస్టర్స్ అన్నమాట. మాస్టర్స్ మనకి అడగంది ఇవ్వద్దు వాళ్ళు. అది రూల్, థంబ్ రూల్. కొన్ని యూనివర్స్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారమే వాళ్ళు వెళ్తారు. మనలాగా ఇటు అటు కాదు కదా. సో ఆ రూల్స్ ప్రకారం మనం వెళ్తే ఆటోమేటిక్ గా మనలో చేంజెస్ ఉంటాయి. ఉండకుండా ఉండవు. వాళ్ళు అన్ని చేస్తారు మనకి. ఏది చేయమంటే అది చేస్తారు. నేను జనరల్ ఏది అడిగినా కూడా సృష్టి కోసం అడుగుతా, ఒకరి కోసం అడుగుతా. అప్పుడు ఆటోమేటిక్ గా అది అయిపోతుంది. అవ్వకుండా ఉండదు. సో ఆమ్, అది మనము మన యొక్క సంకల్పము మన యొక్క దీన్ని బట్టి కూడా ఉంటది. ఎక్కువ సెల్ఫిష్ ఉండి ఓ నాకు అది ఈ డబ్బు ఆ డబ్బు డబ్బు ఎందుకోసం కావాలి, డబ్బు అడగొచ్చు. అది అడగొద్దు అనట్లేదు. కానీ 10 మందికి ఉపయోగపడితే అంటే ఇప్పుడు నేను మొత్తం నా కోసము ఈ ₹1,00,00,000 కావాలి, లేకపోతే కావాలి ఇంత డబ్బు అనే బదులు నాకొస్తే నేను అందరితో పంచుకుంటూ నేను కూడా ఎంజాయ్ చేస్తా అని చెప్పాలి. అంత దానం ఇస్తాను, ఇవ్వవు కూడా కరెక్ట్ కాదు కదా. అది కూడా రీజనబుల్ కాదు. సో ప్రతి ఒక్కటి ఇప్పుడు నాలో ఉన్న పెయిన్ తగ్గించుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడగాలి మనం? నేను ఎలా అడుగుతానంటే ఈ బాడీ బాగుంటేనే కదా నేను 10 మందికి సేవ చేయగలుగుతా, హెల్ప్ చేయగలుగుతా. సో హెల్ప్ చేయాలంటే ఏంటి? నా గొంతు బాగుండాలి, నా కళ్ళు బాగుండాలి, నేను బాగా కనిపించాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలంటే నా హెయిర్ బాగుండాలి, అలాగే నా బాడీ, నా కాళ్ళు చేతులు అన్ని హెల్తీగా ఉండి అద్భుతంగా పనిచేస్తేనే కదా నేను తిరిగి సేవ టీచ్ చేయగలుగుతా. సో ఇది మనం ఇప్పుడు జూమ్ లో కూర్చోవాలన్నా అంతసేపు కూర్చోగలగాలి కదా. సో ఇవన్నీ మనం అడిగితే ఇస్తారు మాస్టర్లు. అడగకపోతే వాళ్ళు ఎందుకు ఫోకస్ చేస్తారు దాని మీద? ఎందుకంటే వాళ్ళకి కూడా నియమం ఉంది, అడగంది ఇవ్వద్దు అని. సో ఎవరిది వాళ్ళము ఎలా అడగాలి కూడా తెలియాలి మనకి. యూనివర్స్ ని ఎలా అడగాలి, యూనివర్స్ తో ఎలా తీసుకోవాలి. అప్పులున్నాయి. సో అప్పులుంటే ఈ అప్పుల వల్ల నాకు మెంటల్ పీస్ లేదు. నేను అందరికి 10 మందికి సాయం చేయలేకపోతున్నాను నేను. అని మనము 10 మందికి సాయం చేయడానికి కోసమని అప్పులు తెచ్చమని అడగాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా పోతుంది. సో సేవ అన్నది నంబర్ 1 నేను రియలైజ్ అయింది. మనము సేవ చేస్తే ఇప్పుడు నేను యూనివర్స్‌కి కంటిన్యూయస్‌గా చేస్తూ ఉన్నాననుకోండి. యూనివర్స్ ఇప్పుడు మాస్టర్స్ అందరూ నా ఫ్యామిలీని చూసుకుంటారు. హస్బెండ్‌ని కాదు, పిల్లల్ని కాదు, వాళ్ళ కాలేజెస్ కాదు, వాళ్ళ ఫీజులు కాదు, వాళ్ళు చూసుకుంటారు. మన దేని గురించి అసలు ఆలోచన పని లేదు. అందుకని మన మైండ్ కూడా ప్రశాంతంగా, హ్యాపీగా ఉండగలుగుతాం ఎప్పుడు అంటే 10 మందికి మనము హెల్ప్ మనకున్నవి అందరితో పంచుకుని, అందరితో సహా నవ్వుతూ, తేలుతూ ఉండగలిగిన రోజే మనము అద్భుతమైన జీవితాన్ని జీవిస్తాం. ఇది నేను ప్రాక్టికల్‌గా నేను అనుభవించి చెప్తున్న ఫ్రెండ్స్ నేనే కాదు నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి అదే చెప్తాను నేను. శరణాగతి. టోటల్ సరెండరెన్స్‌లో ఉండి లైఫ్‌ని అందరి కోసం వినియోగించండి. జస్ట్ అంటే కాదమ్మా నా పిల్లలు చిన్నగున్నారు. సరే చిన్నగున్నారు వాళ్ళకి ఇయ్యాల్సిన టైం ఇచ్చి మిగిలిన 10 నిమిషాలుంటే 10 నిమిషాలు యూనివర్స్‌కి ఇయ్యండి. 5 నిమిషాలుంటే ఈ 5 నిమిషాలు ఇవ్వండి. ఆ 5 నిమిషాలు పూర్తి శరణాగతితో, పూర్తి తృప్తితో చేయండి. అంతేగాని అమ్మో! ఇంకా నాకు అబ్బో! ఇది చెయ్యాలా అన్నట్టు కాదు. మీరు ఇష్టంగా చేయండి. చేస్తే ఆటోమేటిక్‌గా 5 నిమిషాలే మీకు డే అంతగా చేసిన ఇది యూనివర్స్ తీసుకుంటది. అవసరం లేదు. ఒక్క నిమిషం ఇచ్చినా చాలంటాను నేనైతే. సో మీరు బ్యాక్ సొసైటీకి ఇవ్వడం అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్వరు చెప్పొద్దు ఇంక నాకసలే టైం లేదు మేడం అంటే నేను ఒప్పుకోను దానికి. ఎందుకంటే మనకి 24 గంటలుంది. పిల్లలు తొందర పడుకుంటారు. సో ఆఫ్ కోర్స్ ఇంట్లో పనుంటది. పిల్లలు పడుకున్నాక దాని తర్వాత ధ్యానం చేయండి ఫస్ట్ మీరు. సేవ కంటే కూడా ఫస్ట్ ధ్యానం. ధ్యానంలో సేవ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. యానిమల్స్‌కి, యూనివర్స్‌కి అట్లా నాకు ఎంత ఛాన్స్ వస్తే అంత చేస్తాను అంటూ ధ్యానంలో ఇమాజినేషన్‌లో చేసుకున్న మీరు ఫస్ట్‌లో మెల్లిమెల్లిగా అదే రూపకల్పన మీకు టైం ఇవ్వడము, యూనివర్స్ మీకు ఆటోమేటిక్‌గా అన్నీ అయిపోతాయి. సో మాస్టర్స్ యొక్క ముగ్గురికి ఛాన్స్ హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మేడం ఏమైనా అడగాలనుకుంటే. అయితే ఇప్పుడు మీరు ఉమెన్‌కి, పిల్లలకి కౌన్సిలింగ్ చేస్తుంటారు కదా! ఎక్కువ ఎలాంటివి వస్తుంటాయి మేడం? సరోజిని గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. మేడం చెప్పండి. వినిపిస్తుందా మేడం? నేను జర్నీలో ఉన్నాను. వినిపిస్తుందా? వినిపిస్తుంది.
మేడం, ధ్యానంలో ఉన్నప్పుడు ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటే ఏంటనేది సార్ వాళ్ళు చెప్పారు. నాకు అలా జరిగింది. అంటే కొన్ని కొన్ని జరిగినప్పుడు సార్ ఇదేంటి ఇలా నేను మెడిటేషన్ లో కూర్చున్నాను కానీ ఇలా టెంపుల్స్ కి వెళ్ళాము. ఆ అంటే పత్రి సారే తీసుకువెళ్ళారు మేడం నన్ను. ఒక విమానం కాదు, ఆటో కాదు, బస్సు కాదు, ఏమీ కాదు. అలా ఆకాశంలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ భద్రాచలం టెంపుల్, కాశీ, ఆ షిరిడి ఇవన్నీ చూసి వచ్చాను. ఇదేంటి సార్ అంటే నాకు హాస్టల్ ట్రావెలింగ్ జరిగిందమ్మా అనేసి చెప్పారు. అయితే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ మేడం, నాకు అసలు మెడిటేషన్ తెలియదు అప్పుడు. మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కానీ స్కూల్లో కానీ క్లాస్ చెప్తుంటే కూడా సడన్ గా కళ్ళు తిరిగిపోయి తలంతా పట్టేసినట్లు అయిపోయి ఇంకా అట్లా కూర్చునేదాన్ని మేడం. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని. నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, ఎక్కడికో వెళ్ళిపోయి నేను వేరే మనిషినని అక్కడ ఉండేదాన్ని. అక్కడ కనిపించేది నాకు నేనేంటి అక్కడ ఉన్నాను. కళ్ళు తెరిచి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ ఉండేదాన్ని. నేను ఎక్కడున్నా అని ఒక 2 మినిట్స్ అట్లా మొత్తం పరిశీలన చేసుకొని, ఓ నేను స్కూల్లోనే ఉన్నానా, ఓ నేను ఇంట్లోనే ఉన్నానా, ఇదేంటి నాకు ఇలా జరుగుతుంది అనేసి అంటే చాలా కొంచెం దిమ్మెక్కినట్లుగా ఉండేది మేడం. ఇంకా మా సార్ ఏమో నీకు బ్లడ్ తక్కువ ఉంది, నీరసంగా ఉన్నావు, అందుకే ఇలా అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, తినమంటే తినవు అనేసి అంటుండేవాళ్ళు అనమాట. అయితే అది కూడా హాస్టల్ ట్రావెలింగ్ ఏనా మేడం? నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. మీరు చెప్తుంటే మీ అనుభవాలన్నీ విన్న తర్వాత నాకు ఇలా ముందే ధ్యానంలో రాకముందే జరిగింది కదా అని డౌట్ వచ్చింది మేడం. అంటే మీకు బ్లడ్ తక్కువ ఉండి లేకపోతే లో బ్లడ్ ప్రెషర్ ఉంటే కూడా మీకు కళ్ళు తిరుగుతాయి. తిరిగినప్పుడు కూడా మీ బాడీలోంచి సోల్ వచ్చి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు సోల్ బయటికి రావడం కంటే కూడా మీరు అంతకుముందు జన్మలు చూసుకున్నారు. ఎందుకంటే లో వెళ్ళినప్పుడు బాడీలో బ్లడ్ ప్రెషర్ జన్మలు చూసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనము అట్లా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇంకోటి, మీరు ఎవ్రీడే ప్రతి ఒక్కరము మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాం. ఎవ్రీడే చేస్తాం. కాకపోతే మనం ఏ కోరికలైతే ఉన్నాయో మనకు, ఇప్పుడు మీరు భద్రాచలం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలనే కోరిక ఉంటే అప్పుడు ఆస్ట్రల్ గా తీర్చుకుంటారనమాట. ఇప్పుడు ఎవరన్నా నానమ్మ, అమ్మమ్మనో ఎవరన్నా లేరు. అయితే ఆ లోకానికి వెళ్ళి వాళ్ళకి చూడాలని మీకు ఆ కోరిక ఉంటది. మీకు వాళ్ళంటే ఇష్టము. అప్పుడు ఆ లోకానికి వెళ్ళి వాళ్ళని చూసి వస్తారు. అది అది సహజం. ప్రతి ఒక్కరు చేస్తారు అది. కాకపోతే కొందరికి ఎరుకతో చేస్తారు, కొందరికి గుర్తుంటది, కొందరికి ఉండదు. అది అది పడుకున్నప్పుడు జరగడం అన్నది. అందుకే కొందరు గాల్లో తేలుతున్నట్టుంది, లేకపోతే ఇలాగే తిరుపతిలో చూసామంటే అవన్నీ ప్రతి ఒక్కరు వెళ్తారు. అట్లా బద్రి వెళ్తారు. అంటే మీకు ఏ కోరికలు ఉంటే అక్కడికి వెళ్తారు. కొందరు యూరోప్ ఫ్రెండ్ వెళ్ళొచ్చింది అని ఫోటోలు చూస్తే నెక్స్ట్ డే వాళ్ళే వెళ్తారు. అట్లా. ఓకే అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మేడం, ఇది మనం పిల్లలు ఎలాంటి కౌన్సిలింగ్ వస్తుంటారు అని, పిల్లలు, లేడీస్? పిల్లలు నేను జనరల్ ఏం చేస్తానంటే పిల్లల్ని అడుగుతానన్నమాట. పేరెంట్స్ మీకు ఇష్టం అంటే చేసే ఇష్టమైన పనులు ఏంటి, అలా వాళ్ళు మార్చుకోవాల్సింది ఏంటి, ఈ 2 అడిగితే వాళ్ళు ఒక పేపర్ మీద రాయమంటారు. నేను సో క్యూట్ గా, మా అమ్మ అద్భుతంగా ఫుడ్ చేస్తుంది. చాలా మంది ఇండియన్ పేరెంట్స్ మనము ఇంట్లో వండుతాం కదా, సో అద్భుతంగా మా అమ్మ వంట చేస్తుంది. మా అమ్మ అద్భుతమైన స్టోరీలు చెప్తుంది. లేకపోతే మాతో మా నాన్నగారు బాగా ఆడుకుంటారు. నాకు ఇష్టం నాన్నతో ఆడుకోవడం. కొందరు ఎలా రాస్తారంటే నెగిటివ్ గా చెప్పరు, కానీ నాకు ఇది నాన్న చేస్తే ఇష్టం అని చెప్తారు. ఎంత క్యూట్ అనిపిస్తుంది అంటే చూడండి మనం పిల్లల దగ్గర ఏమేమి నేర్చుకోవాలి. ఆ పేపర్ చదివితే మీకు అర్థమైపోతుంది పిల్లల దగ్గర మనం ఏం నేర్చుకోవాలి అని. అసలు వాళ్ళు అద్భుతం, అంటే సోల్ స్థితిలో ఉంటారు కదా, మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన స్థితి అది. అంతేగాని మనని పుష్ చేయాల్సిన స్థితి కాదు. కానీ మనం ఏం చేస్తాం, మనం వాళ్ళని మైండ్ లోకి పుష్ చేస్తాం వాళ్ళున్న సోల్ స్థితి నుంచి. ఇప్పుడు మనం పెద్దగా అయ్యాక ఈ పిఎస్ఎస్ఎం లోకి వచ్చాక ఇప్పుడు మనం సోల్ స్థితికి వెళ్ళడానికి మనం స్ట్రగుల్ అవుతున్నాం. సో మనం ఆ పిల్లల్ని పిల్లలుగా అలాగే ఉంచితే వాళ్ళు సోల్ గానే పెరుగుతారు, సోల్ గానే ఉంటారు, అద్భుతమైన స్థితిలో ఉంటారు. అలా చెప్తారనమాట. నాకు అమ్మాయి ఇలా చేస్తే ఇష్టం అంటారు. అంటే మీనింగ్ వాళ్ళ అమ్మ అలా మార్చుకోవాలి అని అర్థం అనమాట. అంతేగాని ఏది నెగిటివ్ రాయరు. అమ్మ అప్పుడప్పుడు కోపంగా లేకపోతే నాకు బాగుంటది. అంటే నాకు బాగా మంచి కామ్ గా చెప్తే బాగుంటది, ఇట్లా చెప్పేవారు. నేను అవునా, నాకు తెలుసు నేను ఎక్కువ గేమ్స్ ఆడుతున్నా, లేకపోతే ఎక్కువ టీవీ చూస్తున్నా,
నేను తక్కువ చూడాలి, నాకు తెలుసు అది అంటారు అనమాట. అంటే వాళ్ళకి వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలుసు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ ఏది చేస్తే బాగుంటుందో తెలుసు, వాళ్ళు ఏది ఇస్తున్నారో కూడా తెలుసు. సో మీరు పిల్లల్ని అద్భుతంగా పెంచాలి అంటే పిల్లలకి ఒక పేపర్ ఇచ్చి ఆ 2 రాయమనండి. రాస్తే మీకు అప్పుడు అది చదివి మీరు ఈగో కూడా మనకు తగ్గిపోద్ది ఆ పేపర్ చదివితే. మరి ఎందుకంటే మరి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఆటోమేటికల్లీ ఈగో మనకు రెడ్యూస్ అవుతా ఉంటది. సో నేను మా పిల్లలతో అట్లా బాగా రాయించేదాన్ని. ఇప్పుడు కొంచెం కొద్దిగా వాయిస్ రేజ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేజ్ చేస్తే హస్బెండ్ మీద అట్లా రేజ్ చేస్తే ఆ రోజు నెక్స్ట్ డే ఏం చేసేదాన్ని, ఒక పేపర్ ఇచ్చి నాన్న ఏం చేస్తాడు ఒక 8 థింగ్స్ రాయి అనేదాన్ని. ఇంకా రాసి వచ్చి నన్ను హగ్ చేసుకుని సారీ అమ్మా ఇంకెప్పుడు నేను చేయను, నాన్న ఎన్ని చేస్తారు మన కోసము అంటారనమాట. అట్లా మనము వాళ్ళని రియలైజేషన్ తెప్పియాలి, క్వశ్చన్లు అడగాలి, వాళ్ళతోనే చెప్పియాలి, అది కూడా ఆపోజిట్. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళలో మార్పు మనలో మార్పు వస్తుంది. సో మనము వాళ్ళు ఇద్దరు మార్చుకోవాలి, మార్చుకుంటేనే జీవితం వచ్చింది అందుకు కదా, మార్చుకోవడానికి వచ్చింది కదా. ఆనంద్ బాబు గారు మాట్లాడండి. మాట్లాడండి సార్. వినిపిస్తుందండి. హలో మేడం, నమస్తే మేడం. మేడం నమస్తే అండి, చెప్పండి. వినిపిస్తుంది, మేడం చూస్తున్నారు. మేడం 5 months మాట్లాడండి మేడం 5 months గా మెడిటేషన్ చేస్తున్నాను మేడం. ఈ మధ్య ఒక 2 days గా ఒక డ్రీమ్ వచ్చింది మేడం. నా సౌలు నన్ను విడిచి నేను కూర్చోన్నాను మేడం మెడిటేషన్ లో. నా సౌలు ప్రయాణం చేస్తూ ఒక హాస్పిటల్కి వెళ్ళింది మేడం. ఆ స్థితిలో నేను అలాగే ఉండిపోయాను మేడం, ఏమి కదలే, అట్టే ఉండిపోయాను మేడం. మళ్ళా వచ్చి నా సౌలు వచ్చి మళ్ళా వచ్చి నా బాడీలో చేరడం నేను నాకు గమనించాను మేడం. గమనంలో కనబడింది, దాన్ని తీసుకుందాం, అదే దాని గురించి తెలుసుకుందామని చూసాను మేడం. ఏం లేదు, సోల్ బయటకు వెళ్ళడం అన్నది సోల్ బయటకు వెళ్ళి మళ్ళీ వస్తుంది. కాకపోతే మీరు దాంతో పాటు వెళ్తారు, మీరు అక్కడ ఉంటారు, మీరు సోల్, బాడీ కాదు. మీరు సోల్ లోంచి చూస్తారు. నెక్స్ట్ టైం అట్లా బయటకు వస్తే ఇంకా తిరిగేసి రండి. చంద్రమండలం వెళ్ళొచ్చు, సూర్యమండలం వెళ్ళొచ్చు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, వెళ్ళి రండి. ఓకే ఓకే మేడం, అదే మేడం, అదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మేడం. అదే 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 ఇప్పుడు మీకు తెలుసు కదా, అట్లా వస్తే మీరు బాడీని చూస్తూ బాయ్ చెప్పేసి అట్లా తిరిగేసి రండి. ఎందుకంటే మీకు అక్కడ సిల్వర్ కార్డ్ ఉంటుంది, బ్యాక్ మళ్ళీ బాడీలోకి వస్తారు ఎక్కడికి వెళ్ళి, ఆ ఇష్యూ లేదు. సో మీరు ఎక్కడికన్నా తిరిగేసి రండి. ఎవరిని చూడబుద్ది అయితే ఏ కంట్రీ కన్నా వెళ్ళొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, సెకండ్ లో వెళ్ళొచ్చు. ఇట్లా మీరు అనుకోగానే అక్కడికి వెళ్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మణికిరణ్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్, థ్యాంక్స్, నమస్కారం అండి. ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. నాకు గ్రాండ్ డాటర్ ఉంది, తను 1 year. వాళ్ళ పేరెంట్స్ రాత్రిపూట పడుకునేటప్పుడు ఏడుస్తున్నా కూడా అలా వదిలేయాలని, లెట్ హర్ క్రై ఫర్ 10 minutes 20 minutes లైక్ దాట్. ఇస్ ఇట్ రైట్ పద్ధతి అండి? అది నాకు ఐ డోంట్ నో. అసలు వాళ్ళ క్వశ్చన్ అడగమనండి, అసలు ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవడానికి ఒక రీజన్ ఉంటుంది కదా, దాన్ని మూలాన్ని పట్టుకుని దాన్ని మనం ట్రీట్ చేయాలి కదా ఫస్ట్. ఏడ్చేదాకా ఎందుకు? అది నాకు మా పిల్లలు ఎప్పుడు ఏడవలేదు, ఎందుకంటే నేను ఆ ఏడ్చే స్థితి కల్పించేదాన్ని కాదు ఇంట్లో. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎవరిని అడుగుతున్నా, దట్ ఈస్ రైట్ వే, డాక్టర్స్ అలా చెప్పారు, వాళ్ళు అలాగే ఏడుస్తారని చెప్పి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు క్రిబ్ లో వేస్తారు, క్రిబ్ లో వేస్తే వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఓ రోజు పడుకుంటారు కదా, ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోద్ది, ఇదే నా జీవితం అని. ఇప్పుడు అంతే కదా, ఒక బోన్ లో వేస్తే సింహాన్ని, అది అరిచి అరిచి ఇంకా బోనే నా జీవితం అని ఇంకా ఫిక్స్ అయిపోతుంది, ఫిక్స్ అయిపోయే వరకు అరుస్తుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మన ప్రేమను ఇవ్వాలి మా పిల్లలకి. ఆ టైంలో మనము బాండ్ అవ్వకపోతే ఇంకెప్పుడు బాండ్ అవుతాం? మన యొక్క ఎనర్జీస్ ఇవ్వాలి, మన ప్రేమ ఇవ్వాలి, మన టచ్ ఇవ్వాలి. అది ఇప్పుడు సైకియాట్రిస్టులు చెప్తున్నారు డాక్టర్లు, మన టచ్ ఇవ్వాలి, మనం వాళ్ళని పట్టుకొని ఉండాలి, ఇప్పుడే బాండ్ అవుతాము. ఫస్ట్ 3 years బాండ్ అవుతాం, దాని తర్వాత అవుదామన్నా కాలేము. అది మేము గ్రాండ్ పేరెంట్స్కి ఎంత చెప్పినా వాళ్ళు వినటం లేదు, నాకు అర్థం కావట్లేదు మరి, అందుకని మిమ్మల్ని అడుగుదామని అడిగి. థ్యాంక్స్. ఒకసారి నాకు చేయమనండి, కాల్ టెక్స్ట్ చేయమనండి, నేను కాల్ చేస్తా, మాట్లాడమని నాతో. థ్యాంక్స్. అదే ఈ పక్కన పడుకోబెట్టుకుంటే మన చేయబడో వాళ్ళకు ఊపిరి ఆగిపోతుంది, ఇట్లాంటివి ఉన్నాయి కదా అపోహలు.
దాంతో పక్కన పడుకోబెట్టుకోవట్లేదు. పర్లేదు మీరు క్రిబ్‌లో పడుకోబెట్టండి. కానీ ఉన్నంత సేపు మీరు హగ్ చేసుకొని, ఆ అమ్మాయి పడుకున్నాక క్రిబ్‌లో పెట్టండి. ఉమ్. మీరు హగ్ చేసుకొని, మీ మీద పెట్టుకొని, మా ఆయన్నైతే చెస్ట్ మీద పడుకోబెట్టుకునేవారు. పడుకున్నాక తీసుకెళ్ళి నేను వాళ్ళ రూమ్‌లోకెళ్ళి వాళ్ళని పడుకోబెట్టి పడుకోబెట్టాక నా రూమ్‌లోకొచ్చి పడుకునేదాన్ని. వాళ్ళతో పడుకునేదాన్ని గాదు. కానీ వాళ్ళకి ఆ కంఫర్ట్, ఆ స్టోరీ చెప్పడము, వాళ్ళకి అమ్ముంది, కంఫర్ట్‌గా అంటే ఆ సెక్యూరిటీని వాళ్ళకిచ్చి, ఉమ్. అప్పుడు మీరెళ్లి మీ రూమ్‌లో పడుకోండి. వాళ్ళతో పడుకోమని నేను అనట్లేదు. పిల్లల్ని మన దగ్గర పడుకోబెట్టుకోమని నేను అనట్లేదు. కానీ వాళ్ళకి ఆ యొక్క అమ్మతనాన్ని ఇవ్వాలి. ఆ సెక్యూరిటీనివ్వాలి. ఆ ప్రేమనివ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. అది పిల్లలకి. దాంతోనే వాళ్ళు సెక్యూర్ ఫీల్ అవుతారు. లేకపోతే ఫియర్స్‌లో ఇన్‌సెక్యూర్డ్‌గా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అటాచ్‌మెంట్ అక్కడ ఇంపార్టెంట్ పిల్లలకి. ఇంకోటి మనం ఏడుస్తూ ఉంటే ఎళ్ళలేదు గదా! ఎళ్ళకపోతే వాళ్ళకి షీ ఈస్ నాట్ దేర్ ఫర్ మీ అన్నది ఆ ఉమ్. సోల్‌లో ఉన్నప్పుడే ఫిక్సేటెడ్ అయిపోతది. అవును. అయిపోయినప్పుడు ఇట్స్ నాట్ గుడ్ ఇన్ ద ఫ్యూచర్‌లో. Yes. నువ్వెప్పుడూ లేవు నాకు అన్న మాటలు మాట్లాడతారు. నేనెందుకు లేను నువ్వు ఏదంటే అది కొనిచ్చావు గదా! అంటే అక్కడ కొనియడం గాదు గదా! అది అవును. అది దట్ ఈస్ నాట్ వాట్ దే వాంట్. యూ ఆర్ నాట్ దేర్ ఇన్ ఏ ఉమ్. లవ్ వే. నాకు Yes. అవసరం ఉన్నప్పుడు నువ్వు లేవు అన్నది ఫిక్సేటెడ్ అయితారు. అది ఇవన్నీ ఇప్పుడు ఉమ్. మళ్ళీ సైకియాట్రిస్ట్‌లు చెప్తున్నారు ఇవన్నీ అవుతున్నాయని. మళ్ళీ న్యూ స్టడీస్‌లో. ఉమ్. ఇప్పుడు ఆ ఏడవడం అన్నది పాత పద్ధతి. ఇప్పుడు కొత్త పద్ధతిలో మనము హగ్ చేసుకోవాలి, ఇది చేయాలి, మీద పడుకోబెట్టుకోవాలి. వాళ్ళు పడుకున్నాక మనము అప్పుడు సెపరేట్ చేయండి. ఇట్లాంటివి చెప్తున్నారు ఇప్పుడు ఉమ్. మళ్ళీ. మమత గారు అడగండి. నమస్తే అమ్మా, అనిరుద్ధ అమ్మా. యాహ్! చెప్పండమ్మా. హలో. నేను మీ ఫ్యాన్ కూడాను ఈ ఛానల్‌లో. సో, అమ్మా మాకు ఒక పాప, ఒక బాబు యాక్చువల్‌గా. బాబు ఇక్కడ వేరే చోట ఉంటారు. అమెరికాలోనే ఉన్నా నేను ప్రస్తుతం ఇండియాకి వెళ్ళిపోతాను. మా పాప వాళ్ళకి రెండో టర్మ్‌లో పాప పుట్టింది. ఆ అమ్మాయిని మేము ఇండియాకి తీసుకెళ్ళి పెంచాం. ఆ టైంలో ఆ అమ్మాయి చాలా బాగా మాతో కనెక్ట్ అయ్యి మాట్లాడటం, అమ్మమ్మ, తాత, పిల్లేమంది, కుక్కేమంది అంటే అన్నీ చెప్పేది. సరే మేము ఆ కోవిడ్ టైంలో అంటే పాప వాళ్ళ హస్బెండ్ అత్తగారితో పెద్ద గొడవల ప్రాబ్లంలో ఆ అమ్మాయిని మాకు వీసా కూడా విజిటింగ్ వీసా డిసెంబర్‌లో అయిపోతది. దింపేసి వెళ్ళిపోదామని 1½ ఇయర్ తర్వాత పాప అప్పుడు తీసుకొచ్చి దింపేసామనమాట. దింపేసి అప్పటి వరకు మాతో కొంచెం మాట తగ్గింది. ఎందుకో వాళ్ళ అమ్మాళ్ళ గొడవొచ్చినప్పుడు ఆమె కామ్ డౌన్ అవ్వటం మొదలుపెట్టింది. తర్వాత మేము తీసుకొచ్చి పాప వాళ్ళ దగ్గర వదిలినప్పటికి తను 5 మంత్స్ బేబీ అప్పుడు తీసుకెళ్ళాం. తనకసలు ఆళ్ళ అమ్మా, నాన్న తెలీదు. తను ఏమనుకుందో మరి మేము చెప్పకుండా సైలెంట్‌గా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయేటప్పుడు 5 మంత్స్ ఉన్నాం తనతోటి. వెళ్ళిపోయాము. ఆ తర్వాత నుంచి మాట్లాడటం మానేసిందమ్మా పూర్తిగా. ఇప్పుడు చాలా క్లాసులు ఎవరు మీ చాలా డాటరా? గ్రాండ్ డాటరా? డాటర్ వాళ్ళ డాటర్ అమ్మ. అయితే గ్రాండ్ డాటర్. అమ్మాయి 5 మంత్సే అంటున్నారు గదా! నేను 5 మంత్స్ బేబీ అప్పుడు తీసుకెళ్ళాను ఇండియాకి. ఎప్పుడు మాట్లాడట్లేదు? తనకి ఇప్పుడు మళ్ళీ మీరొస్తే 1½ ఇయర్ మాట్లాడట్లేదా? వచ్చినాక తీసుకొచ్చాను అమెరికాకి. ఆ పాప ఎప్పుడు మాట్లాడట్లేదు మీతో? ఏ ఏజ్‌లో? 1½ ఇయర్ తర్వాత నేను అమెరికాకి తీసుకొచ్చి ఉన్నప్పుడు కొంచెం కూడా తాత, అమ్మమ్మ అన్నీ అనేది. మేము ఇంక ఇండియాకి వెళ్ళిపోయామమ్మ తనను వదిలేసి వాళ్ళ అమ్మ దగ్గర. అప్పుడు తను మెల్లగా సైలెంట్ అయిపోయిందమ్మా. అంటే మనం చెప్తేనే మాట్లాడటం. అంటే నువ్వు ఇది అమ్మమ్మ, ఇది అమ్మమ్మ, ఇది అమ్మ, ఇది అమ్మ అట్లా చెప్తాం. తనంతట తను మాట్లాడటం మానేసిందనమాట. ఇప్పుడు అట్లా ఎంతండి ఇప్పుడు పాప ఏజ్? ఇప్పుడు 5వ సంవత్సరం అమ్మా. ఇప్పుడు అది ఇప్పుడు మానేయడం ఎప్పుడు మానేసింది? అది 1½ ఇయర్ ఏజ్‌లో మానేసిందమ్మా. అసలు 1½ ఇయర్‌లో అంత ఎక్కువేం మాట్లాడరు గదా! అంటే అంటే ఇక్కడ లెర్నింగ్ వీళ్ళ అంతా మాటలు అయిపోయిన బాగుండేది. తర్వాత నుండి. లెర్నింగ్ బాగుండేదమ్మా. అమ్మమ్మ, తాత అన్నీ అనేది. అట్లాంటి అమ్మాయి మెల్లమెల్లగా ఇంకా అమ్మ అంటం గాని, నాన్న అంటం గాని కాన్షియస్ లేనట్టుగా అయిపోయిందనమాట. అది ఎందుకు అట్లా అమెరికాలో ఉన్నారా? జరుగుతుందని. అమెరికాలోనే కాలిఫోర్నియాలో ఉంటదమ్మా ఆళ్ళ అమ్మ వాళ్ళు. మళ్ళీ ఎళ్లారా మీరు దాని తర్వాత? నేను మొన్న కూడా వచ్చాను కదా! ఇక్కడే ఉన్నాను ప్రస్తుతం. నేను ఈస్ట్‌లో ఉన్నా మా బాబు దగ్గర. ఇప్పుడు గూడా తక్కువ మాట్లాడుతదా? ఇప్పుడు అంటే ఇంక మేము ఎంతసేపు తనకి నేర్పటం. అమ్మమ్మ ఇది ఇలా అనమను, ఇది బాబా గారు సాయిబాబా గారిష్టం. ఇట్లా ఇవన్నీ చెప్తుంటే తను అంటుంది. మాట్లాడుతుంది. అట్లా చెప్తుంటే. అట్లా ఎందుకు అలా మర్చిపోయింది తను? రీ కనెక్టింగ్ స్టార్ట్ అయ్యింది. ఎందుకు అలా జరిగింది తనకి?
అంటే అర్థం మీరు ఉండదు. అంటే ఇప్పుడు ఒకరితో బాండ్ అయ్యాక ఆ పర్టికులర్ మనిషి కనబడకపోతే వాళ్ళ లోపల ఎంత వ్యధ అనుభవిస్తారన్నది మనకు తెలియదు కదా. ఉమ్, మళ్ళీ మీరు ఏమి చెప్పకుండా, ఏమి అనకుండా నేను మళ్ళీ వస్తాననో, లేకపోతే ఇది అమ్మ అనో, మరి వీళ్ళు నీకు ఇప్పటి నుంచి చూసుకుంటారనో మీరు ఏది చెప్పలేదు కదా. వాళ్ళకేం అర్థం కాదనమాట. చెప్పలేదమ్మా. అంటే కానీ వాళ్ళు వాళ్ళకి సోల్ స్థితిలో చాలా ఉంటారు. వాళ్ళకి గొడవలు ఎందుకు ఉన్న అర్థం కాదు? టైంలో మేము వెళ్ళాం కదా, మా అల్లుడు కూడా సరిగా మాట్లాడక అట్లా ఉండేవారు. మాకు కూడా ఏం మాట్లాడటానికి భయం, అట్లా ఉండేవాళ్ళం. ఆ అంటే మీరు పాపతో మాట్లాడడానికి మీ అల్లుడికి ఏం సంబంధం? బయటికి తీసుకెళ్ళి మాట్లాడొచ్చు. ఎక్కడికైనా పాపకు మాట్లాడొచ్చు. చెప్పేవాళ్ళు, అన్ని మాట్లాడేవాళ్ళం కాదు, వెళ్ళిపోయేటప్పుడు చెప్పెళ్ళలేదు. అది మట్టుకు తప్పే. అదే అవన్నీ పెట్టుకుంటారు. వాళ్ళకి అన్నీ తెలుసు కదా. వాళ్ళు సోల్ స్థితిలో ఉంటారు. వాళ్ళు భగవంతునంత శక్తి ఉంటది వాళ్ళకి. వాళ్ళకి అన్నీ తెలుసు. కాకపోతే వాళ్ళు ఒకళ్ళని ట్రస్ట్ చేసి ఒకరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు తల్లి వదిలేసి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి కదా. తల్లి నుంచి దూరమైనట్టు వస్తది. ఎందుకంటే మీరే కదా తల్లి వాళ్ళకి. ఎవరైతే పెంచుతారో వాళ్ళే తల్లి కదా. సో అవును. తల్లి వదిలేసి వెళ్ళిపోతే ఒక బిడ్డ ఎలా ఫీల్ అవుద్ది అలా ఫీల్ అయిందనమాట. తనకి మాటలు ఇప్పుడు కొంచెం వస్తున్నాయి, పూర్తిగా వస్తాయి అంటారమ్మా. అలాగా ధ్యానం చేసుకోమన్నాను వాళ్ళ అమ్మను కూడా. మీయే వీడియోస్ పెట్టుకుని పిల్లల గురించి ఎట్లా మాట్లాడాలి అన్ని చేసుకోమని చెప్తున్నానమ్మా వాళ్ళ అమ్మకి. అంటే ఒకసారి దుష్కర్మ చూసుకోమనండి. కర్మ ఉండుంటది దీని మీద. ఇంకోటి పాములది బాగుంటది కర్మ. మాట రావట్లేదు, చెవులు వినబడట్లేదు అంటే. అదే నాకు అది ఒక కళ కూడా వచ్చిందమ్మా. ఆ పాప వాళ్ళ నాన్నగారు ఇట్లా గొడవలాడుతున్నారని, నేను మా పాప కూడా ఆ కళలో ఆ పాప ఇలాగా ఆడుకుంటుండగా తలలోకి ఒక తుపాకీ వెళ్ళినట్టు వెళ్ళి, ఆ పాప అలాగా అన్కాన్షియస్ అవుతున్నా మేము వెళ్ళి తన్ని పట్టుకోలేకపోయాం. ఏంటంటే భయం వాళ్ళ నాన్నగారంటే. అలా వెళ్ళిపోయాం ఆ పక్కన నుంచమ్మా. ఆ కళ వచ్చింది నాకు ఒకసారి. అంటే అది ఫియర్‌ది వచ్చింది. ఆ ఫియర్‌కి రీజన్ కూడా ఉంటాయి. మీరు ఎందుకు ఫియర్‌ఫుల్ ఉన్నారు అన్నది ఇంట్లో ఎందుకు వాళ్ళ ఫాదర్ అలా బిహేవ్ చేస్తారు అన్నదానికి ఒక రీజన్ ఉంటది. ఎందుకంటే మనం అడిగి అట్లా యాక్ట్ చేయమని తెచ్చుకుంటాం వాళ్ళని. ఆ క్యారెక్టర్. సో, ఓకే అమ్మా. ఆ క్యారెక్టర్‌కి మన కర్మకి రీజన్ ఉంటది. చెవులు వినబడకపోవడానికి, మాట రాకపోవడానికి ఒక కర్మ ఉంటది. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకటి నేర్చుకోవాలంటే మన ఇంట్లో ఒకలాగా ప్రవర్తిస్తేనే అది మనం నేర్చుకుంటాం కదా. అన్ని సవ్యంగా ఉంటే ఎందుకు నేర్చుకుంటారు మీరు? అమ్మా. నేర్చుకోవడానికి కదా మనం వచ్చింది. ఇక్కడికొచ్చి ఆడుకోవడానికి అవును. కాదు కదా. అట్లా అట్లా కూడా కొందరు జన్మలుంటాయి. పూర్తిగా అనుభవించడానికి వచ్చే జన్మలు వేరే ఉంటాయి. వాళ్ళకి అవసరం లేదు. నేను వాళ్ళకి అట్లా ఎవరు ఈ ఉండరు. ధ్యానంలోకి వచ్చినాక నేను చాలా ఫియర్ తగ్గిందమ్మా నాకు. నేను కొంచెం ధైర్యంగా ఈ సంవత్సరమే నేను ఈ 15 ఏళ్ళైంది వాళ్ళ పెళ్ళై. ఈ సంవత్సరం నేను వాళ్ళ ఇంట్లో ధైర్యంగా ఉన్నాను ఒక విధంగా. అతను సీరియస్‌నెస్ చేస్తూ ఉంటాడు, ఉషని కోపడతాడు. ఆ మూమెంట్‌లో నేను కూడా భయంగా ఉండేదాన్ని అక్కడ. ఈ ధ్యానంలోకొచ్చినాక నేను కంటిన్యూగా ఆళ్ళింట్లో ఉన్నాం కూడా ధ్యానం చేసుకునేదాన్ని. 4 మంత్స్ చాలా నాకు మైండ్ పీస్‌ఫుల్‌ది, ధైర్యం. అతనైతే ఏమి ఇంక చెయ్యడు ఉషా అని అనే ఒక భయం తగ్గిందమ్మ. అయన్నీ ఈ ధ్యానం వల్లే నాకు కలిగినియి. ఉషాకు కూడా ధ్యానమే చేయమని చెప్తున్నాను అందుకే. ఆ నిజమే పాప మేడం. అంటే గురించే. మీ ధ్యానంలో వాళ్ళు హ్యాపీగా హ్మ్. ఉన్నట్టు, ఆయన హ్మ్. కామ్‌గా, కూల్‌గా హ్యాపీగా ఉన్నట్టు ఇమాజిన్ హ్మ్. ఫీల్ అవ్వండి. సరేనమ్మా. అది కర్మ ఉంటదమ్మా. మీ డాటర్‌కి కర్మని రిలీజ్ చేసుకోమనండి. అతను బాగా అయిపోతాడు. వీళ్ళ సరేనమ్మా. అమ్మాయి కూడా మాట్లాడుతది. ఈ 2 కర్మలు రిలీజ్ చేసుకోమనండి. సరేనమ్మా. థాంక్స్ థ్యాంక్ యూ. అమ్మా. థ్యాంక్ యూ ఇప్పుడు అండి. టెక్నాలజీ హై థాంక్స్. ఉంది. సో, ఈ అమ్మా. టెక్నాలజీని వాడుకోండంటారు. అవునమ్మా. ఎలా తను చేసుకోవాలి ప్రే చెప్పరా మేడం? అంటే తను ఎట్లా టాక్ చేయాలి? అది మీరొకసారి నంబర్ పెట్టండమ్మా. అనిత గారికైనా, ఎవరికైనా. నేను ఆ! దీప్తి మాస్టర్‌కి అప్పచెప్తే వారు మీకు కోచ్ చేస్తారు. ఎట్లా తీసుకోవాలి. మనది గ్రూప్ సరేనండి. లింక్ పెట్టారండి. మేడంది సెషన్స్ కావాలంటే అందులో జాయిన్ అయిపోండి. చాట్ బాక్స్‌లో ఉన్నాయి. సరేనమ్మా. సరే. థ్యాంక్ యూ థాంక్స్ అండి. అమ్మా. ఓకే. కుసుమ గారు మాట్లాడండి. అందులో పిల్లల నమస్తే క్లాసులున్నాయి. పెద్దవాళ్ళ క్లాసెస్ ఇవి కర్మలయి కూడా ఉంటాయి. సో, 2 చెప్తాం అందులో. అందులో జాయిన్ అయితే మీకు ఈజీ ఉంటది. నమస్తే అనురుధ మ్యామ్. చెప్పండి. నా పేరు కుసుమ కుమారి అండి. నేను కూడా ఆ! 10 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇంతవరకు నాకు అద్భుతం. ఏది వచ్చినా కూడా క్వశ్చన్ చేసుకుంటే నాకు వచ్చేసేది అక్కడ క్లియర్ అయ్యేది. కొన్ని కళల రూపంలో క్లియర్ అయ్యేవి. కొన్ని నార్మల్ గా కూడా నాకు ఎరుక ఉండేది మేడం. ఈసారి జలుబు దాదాపు ఒక 40 డేస్ నుంచి ఉంది. నాకేమో ఇంగ్లీష్ మందులు వాడడం ఇష్టం ఉండదు.
కానీ రెమెడీస్ మామూలుగా వాడుతున్నాను, వాళ్ళు వీళ్ళు చెప్పినటివి. క్లాసులు చెప్పాలా అని నాకు మాస్టర్స్ అయితే ఇస్తున్నారు, కానీ అక్కడికి పోతే నాకు గొంతు పట్టేసినట్లు ఉంటుంది. జలుబు అయితే తగ్గడం లేదు. దీనికి నేను ఏమనుకోవాలో తెలియడం లేదు. మాస్టర్స్ కు సరెండర్ అయ్యే ఉన్నాను. క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ రావడం లేదు. క్వశ్చన్ ఏం కాదు, చేస్తే రిలీజ్ చేయమని అడగండి. నాకు టీచింగ్ చేయాలి, నేను ఈ గొంతుని సరి చేయండి అని అడగండి. ఇంకో టెక్నిక్ రాంపా ఏం చెప్పాడంటే, ఆమ్, మీరు పడుకునేటప్పుడు మీ సోల్ బయటకు వస్తుంది కదా, పడుకున్నాక సోల్ ని హీల్ చేయమని చెప్పండి, మీ థ్రోట్ ని. అప్పుడు ఒక చెయ్యేమో తల కింద పెడుతుంది, ఒక చెయ్యేమో థ్రోట్ పైన పెట్టి హీల్ చేస్తుంది. అది ఫీల్ అవ్వండి. నేను బయటకు వచ్చినప్పుడు ఈ బాడీలోంచి, ఎందుకంటే నేనే కదా, సోలే నేను కదా, నేను ఈ బాడీలోంచి అవును. బయటకు వచ్చినప్పుడు ఈ బాడీని హీల్ చేస్తాను. టీచింగ్ కోసము ఈ గొంతును నేను హీల్ చేయాలి, గొంతు పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పి ఇట్లా బయటకు వచ్చినట్టు మీరు సోల్ ఒక చెయ్యి, ఆ సోల్ చెయ్యి ఒక చెయ్యి తల కింద, ఒక చెయ్యి మెడ పైన పెట్టి కంటిన్యూస్ గా హీల్ చేస్తున్నట్టు. నేను హీల్ చేసే వరకు ఎక్కడికి వెళ్ళను, ఈ బాడీని వదిలి టోటల్ హీల్ చేస్తా అని చెప్పి మీరు పడుకోండి. పడుకుంటే మీకు ఒక 2-3 days లో కంప్లీట్ తగ్గిపోతుంది. 1 day లో డిఫరెన్స్ ఉంటది, కానీ కంప్లీట్ తగ్గిపోవడం అట్లా 3 days చేయండి. ఎప్పుడు చెప్పండి సోల్కి, ఎప్పుడు బాడీలో పెయిన్ ఉన్నా ఏది ఉన్నా ఫస్ట్ అది నేను హీల్ చేసి ఎక్కడికైనా వెళ్తాను, ఏదైనా వేరే దానికి వెళ్తా అని చెప్పండి. కంటిన్యూస్ గా అనుకోండి మీరు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. శశికళ గారు మాట్లాడండి. మ్యూట్ చేసుకుని మాట్లాడండి అండి. మేడం నమస్తే మేడం. చెప్పండి. మీరు ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, మేము స్టేట్స్ నుంచి పాపను తెచ్చుకున్నామని. మేము కూడా మా పాప జాబ్ హోల్డర్ వల్ల పిల్లల్ని అదే చూద్దామని. కానీ నాకేంటంటే బాధేస్తుంది, తల్లి పిల్లల్ని ఏమైనా వేరు చేసావా అని చెప్పేసి. కానీ ఒక రకంగా చూస్తేనే అమ్మాయి ఉద్యోగ రీత్యా పిల్లల్ని సరిగ్గా చూడలేకపోతుందనే ఉద్దేశంతో తెచ్చుకున్నాను. ప్రతిరోజు నాకు ఫీలింగ్ అనమాట, అయ్యో వాడు బాగా మిస్ అవుతున్నాడేమో వాళ్ళ అమ్మని అని. ఎలా మేడం నేను ఈ మీరు సొల్యూషన్ ఏజ్ ఉన్నప్పుడు తెచ్చారు పిల్లని? వాడు 2 years మేడం. 2 years లో 2 వాడు years కోవిడ్ ఉన్నప్పుడు వచ్చింది. తీసుకొచ్చారా? కోవిడ్ టైంలో అందరూ దూరంగా ఉండటం వల్ల, వాడికి బాగా ఇంట్లోనే పెట్టడం వల్ల వాడికి మాటలు రాకపోవడం వల్ల మేము గ్రాండ్ ఫాదర్ మదర్ మూలంగా తెచ్చుకున్నాం మేడం మేము. కానీ రోజు నాకు పర్లేదు, feeling మీరు ఎట్లాగో తెచ్చుకున్నారు కాబట్టి మీరే తల్లే పెంచండి. మళ్ళీ తల్లి ఇంకెక్కడ ఉంది, ఆమె ఎనర్జీస్ దూరం అవుతున్నాయి అని ఎందుకు పెడుతున్నారు? అబ్బాయికి పెట్టకండి, ఎట్లాగో తెచ్చుకున్నారు. సో మీరే తల్లి ఎనర్జీస్ మీరు ఇచ్చేయండి, సరిపోతుంది. ఎవరిస్తే రకంగా ఏంటి తల్లి ఎనర్జీని? ఇప్పుడు నేను కూడా నా ఇంటికి ఒక కిడ్ వస్తే నేను తల్లి ఎనర్జీసే ఇస్తా వాళ్ళకి. ఓకే. ఇంకో ఫీలింగ్ ఏంటంటే, దేవుడే మా ఇంటికి వచ్చాడని చెప్పేసి ప్రతిరోజు వాడు స్నానం చేయించేటప్పుడు దేవుడికే స్నానం అది పర్ఫెక్ట్, అది పర్ఫెక్ట్. మీకు కృష్ణునికి స్నానం చేసేటప్పుడు మీరు యశోద అయిపోతుంది, సింపుల్. ఓకే మేడం. కానీ యశోద ఇచ్చే ప్రేమ ఇస్తూ, కృష్ణుడిగా నువ్వు నాకు సాటిస్ఫాక్షన్ ఇయ్యు, ఒక తల్లికి ఇచ్చే సాటిస్ఫాక్షన్ నువ్వు నాకు ఇయ్యు అని అడుగుతూ చేపియండి, సరిపోతుంది. ఇంకొకటి మేడం, మీది మ్యూట్ అయిందమ్మా, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుంటుంది. దీప్తి గారు మాట్లాడండి. నమస్తే అని మాస్టర్ గారు. నమస్తే అమ్మా. అసలు అద్భుతంగా వచ్చింది మాస్టర్. అంటే ఇన్ అండ్ అవుట్ క్లాస్ బాగా, అంటే యోగ నిద్ర దగ్గర నుంచి పేరెంటింగ్ ఎవ్రీథింగ్ అసలు మీరు కవర్ చేశారు మాస్టర్. అద్భుతంగా ఉంది. అని మాస్టర్ గారు మాకు అద్భుతంగా ఎప్పుడు జ్ఞానాన్ని అందిస్తూ, గురువు గారు ఎప్పుడు రీచ్ అయ్యేలాగా ఉంటారు అనడానికి అని మాస్టర్ గారు నిదర్శనం అనిపిస్తుందండి. మీరు మాకు చాలా స్ఫూర్తి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మీరు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు మాకు. నిజంగా పేరెంటింగ్ మొత్తం క్లాస్ లో ఫస్ట్ అంటే భక్తి నుంచి వచ్చి కంప్లీట్ గా కవర్ చేశారు మాస్టర్. భక్తి నుండి పేరెంటింగ్ దాకా అండ్ యోగ నిద్ర, అన్ని డౌట్స్ అంటే మనకి యూజువల్ గా వచ్చే అన్ని డౌట్స్ లోని అడిగితే సరిపోతుంది, మేడం చెప్తారు అనే భావన కలిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరందరు ఫ్యూచర్ అమ్మా. నేను అంటే ఎక్కడైతే నేను వదిలేస్తానో మీరు అందరు పట్టుకోగలుగుతారు, అంత అద్భుతంగా తయారయ్యారు మీరందరూ.
సో మనకి ఎంతమంది మాస్టర్స్ అయ్యారు సద్గురు తరఫు నుంచి, అందరు పట్టుకున్నారు. ఎవరైతే పట్టుకోలేదో, ఎవరైతే శరణాగతిలో లేరో, ఎవరైతే మనస వాచ కర్మణలో లేరో వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు ముందుకెళ్ళలేకపోతున్నారు. కానీ మీరందరూ అద్భుతంగా పట్టుకుని ముందుకెళ్ళి ఇంతేనా జీవితం, ఇంత సింపులా అని అవ్వలేదా మీకు? ఇంత సింపులా జీవితం అని అయింది కదా. ఇప్పుడు మనకి ఏదొచ్చినా తట్టుకోగలుగుతాను, ఏదొచ్చినా ప్రేమపూర్వకంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తా అనే దాంట్లో ఉన్నాం మనందరం. అంతే, అంత సింపుల్. అది వచ్చేస్తే చాలు ఇంకా లైఫ్ లో ఇంకా కంప్లైంట్ ఉండదు. అద్భుతంగా ఈవెన్ ఎలాంటి నేచర్ వాళ్ళు కూడా మన సైడ్ రాక తప్పదు. కోపం ఉండనియండి, ఎవరైనా మన సరెండర్ అయిపోతారు. ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి, వాళ్ళు కాదు. అందరు మా హస్బెండ్ మారాలి, కొడుకు మారాలి, వైఫ్ మారాలి అంటే వాళ్ళు మారు. మీరు మారినప్పుడు వాళ్ళు సరెండర్ అయిపోతారు మీకు. అది అవును మాస్టర్. భగవంతుడే మీరు మనకు సరెండర్ అవుతాడు. అవును మాస్టర్. మీరు అదే మన క్లాసెస్, మన సద్గురు మాస్టర్స్ క్లాసెస్ విన్న తర్వాత నేను ఇండియా వెళ్ళాక ఇది నా స్వానుభవం అండి. మాస్టర్ గారితో కూడా పంచుకోవడం జరిగింది. అందరూ కొత్తగా కనిపించేవారు, అందరూ ప్రేమమూర్తుల్లా కనిపించేవారండి. అప్పుడు నాకు అనిపించింది, మనం మారితే ప్రపంచం మారుతది అని. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నేను కూడా ఇండియాకి వెళ్ళి వచ్చి మా అక్కతో చెప్పాను, అందరు ఎంత మారిండ్రు ఇండియాలో అంటే, తల్లి ఎవ్వరు ఎక్కడ మారలే, నువ్వు మారావు, నీకు అలా కనిపిస్తున్నారు అందరూ, వాళ్ళు ఎవ్వరు మారిన వాళ్ళు కాదు అని చెప్పింది నాకు. అవునా అని నేను అట్లా అనిపించలే, అందరు పాజిటివ్ మాట్లాడుతున్నారు, ఎంత పాజిటివ్ ఉన్నారు అని చెప్పాను నేను. మనం మారితే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనతో, మనం అలాంటి దృష్టితో చూస్తే అలాంటి దృష్టి మనకు వస్తుంది. సో ఒక పిల్లవాడిని తల్లి లేకుండా నేను పెంచుతున్నా అనే దృష్టి వాడుకుంటే అవే ఎనర్జీకి ఆ పిల్లవాడికి వస్తుంది. ఏం అవసరం ఆ పిల్లవాడికి ఆ ఎనర్జీ ఇవ్వడం? ఆయన బిలీవ్ చేస్తాడు నువ్వే నా తల్లి అని, ఈవెన్ దో మిస్ అయినా. అంటే 5 ఏండ్లే కదా, ఈజీగా మీరు అడాప్ట్ చేసేసేయచ్చు మీరే తల్లి అని. వాళ్ళు ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఉంటారు. మా పిల్లలు నా ఇంట్లో తెచ్చేయండి, 2 రోజుల్లో అమ్మమ్మని, తల్లిని అందరిని మర్చిపోతారు. ఎందుకంటే ఆ ప్రేమ మనం ఇవ్వగలగాలి. ఎవరిని మిస్ అవ్వరు. వాళ్ళు ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఉంటారు. పిల్లలు అతికిపోతారు గమ్లాగా. వెనకటి నుంచి లేదా పిల్లలు ప్రేమ ఉంటే అందరిని మర్చిపోతారు, ప్రపంచాన్ని మర్చిపోయి అక్కడ ఉంటారు అని లేదా? ఉంది కదా ప్రాబు. అది కరెక్ట్. శిరీష గారు మాట్లాడండి. థ్యాంక్ యూ మాస్టర్. నమస్తే అనిరుద్ధ మాస్టర్. శిరీష మాస్టర్, మీరు ఇంకొకరు పూర్తి మార్పును పొందినవారు. శరణాగతి అనేదానికి మాకు అన్ని ఆ తత్వాల ద్వారా మా అందరినీ మార్చేశారు. మీరు అన్న మాట, ఎవరూ మారటం కాదు, మనమే మారాం. అందుకే మనకి లోకం అంతా అద్భుతంగా ఉంటుంది. నేను వర్క్కి వెళ్తూ మధ్యలో ట్రావెల్ లో మాట్లాడుతాను మాస్టర్, నేను కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. అద్భుతమైన క్లాస్ మాస్టర్. నిన్న వినోద్ సార్ క్లాస్, ఇవాళ మీ క్లాస్. మీరు మీ జీవితాల్లో మీ పిల్లలతో మీ అనుభవించిన అన్ని, మీ ఎక్స్పీరియన్స్ ని, మాకు అనుభవాలని మాకు చెప్తున్నారు చూసారా, అది పూర్తిగా అవసరమైన విషయం మాస్టర్. పుస్తకాల ద్వారా కొంత తెలుసుకుంటాము, కానీ ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు గ్రాండ్ పేరెంట్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళ ఆవేదన అవన్నీ చూస్తే అనిపించింది అనమాట. ఎప్పుడైనా అనుభవం ద్వారా వచ్చే జ్ఞానమే మనం నేర్చుకోవడానికి ఉంటుంది, ఆచరించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనిపించింది మాస్టర్. అది ఒకసారి పంచుకుందాం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ శిరీష మాస్టర్ నాట్ ఓన్లీ షీఈ్ ఇన్ శరణాగతి, చాలా సేవలో ఉన్నారు. ఎప్పుడైనా మనం సేవలోంచే మనకి జ్ఞానం వస్తుంది. సో ఆవిడ జ్ఞానాన్ని రోజు తీసుకుంటారు, ఇస్తారు, అలాగే 10 మందికితో పంచుకుంటారు. ఆవిడ అసలు ఏది కూడా, నాకు అసలు ఏ ఇష్యూస్ లేవు లైఫ్ లో అంటారు. ఎందుకంటారు? ఎందుకంటే ఆవిడ సంతోషంగా ఉన్నారు కాబట్టి ఏది కనిపించదు మనకి, ఏమి ఉండవు, అన్ని పటాపంచలు అయిపోతాయమ్మా. మీ కర్మలు మనకు మార్చుకోవడానికి ఆ కర్మలు తెచ్చుకుంటాం. మనం మారిపోయాక ఇంకా కర్మ అనుభవించడం ఏముంటది? ఉండదు అక్కడ. అందుకే పత్రికారు అంటారు కదా, మీరు ధ్యానం చేయండి, ఆనాపానసతి మీద ఉంటే అన్ని పోతాయి అంటారు. మరి ఎలా పోతాయి మనకు కర్మలు ఉంటే ఆనాపానసతిలో? ఎందుకంటే మనలో మార్పు, టోటల్ మార్పు వస్తే ఏది వచ్చినా అది మనకు కనిపించదు వచ్చినట్టు. దాన్ని మనం సునాయాసంగా అలా ఉఫ్ఫను ఊదేయచ్చు. అది రీజన్. అంతే కదా మాస్టర్? అది కూడా ఆత్మ పరిణామాలు మాస్టర్. గ్లోబల్ మాస్టర్స్ కి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మాకు అందరికి ఈ టైం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈవినింగ్ టైము మా అందరికి, మళ్ళా మా మాస్టర్స్ అందరినీ ఒకసారి పరిచయం చేస్తా. మాకు ఇంకా స్ఫూర్తి నింపుతున్నందుకు మీ అందరికీ శతకోటి ఆత్మ పరిణామాలు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పటి వరకు అనిరుద్ధ మేడం దగ్గర నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాం, కానీ సమయాభావం కదండి, ఇంకా ఈ రోజుకి ఈ సెషన్ క్లోజ్ చేసుకుంటాం.
థ్యాంక్ యూ అనిరుద్ధ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. ఇప్పటి వరకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. ఎవరికి ఎటువంటి సందేహాలున్నా అందరికీ తీరిపోయాయి అనుకుంటున్నాను. ఇంతటి అద్భుతమైన అవకాశం కల్పించినటువంటి మనందరి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇందులో ఒకటి చెప్పండి. సన్ గేజింగ్ అంటే ఏంటి అని అడిగారు క్వశ్చన్. ఇది హీరా మానిక్ అని సన్ గేజింగ్ అని పెడితే మీకు యూట్యూబ్ లో వస్తుంది. అతను చాలా రీసెర్చ్ చేశాడు. ఒక 35 మంది సైంటిస్టులతో అతను ఓన్లీ వాటర్ మీద ఉండి, అంటే ఒక 200 రోజులు మీరు సన్ గేజింగ్ చేసి వాటర్, దాని తర్వాత ఫుడ్ తినాల్సిన అవసరం ఉండదు, వాటర్ మీద ఉండొచ్చు, సన్ మొత్తం ఇస్తుంది చెట్లకి ఇచ్చినట్టు మనకు కూడా ప్రోటీన్, మినరల్స్, కాల్షియం అన్ని చేస్తుంది అన్నది అతను ప్రూవ్ చేశాడు సైంటిఫిక్ గా. అతని వెబ్సైట్ లో కూడా మొత్తము పేపర్స్ ఉన్నాయి. అంటే అతని మీద ఆల్ ఓవర్ వరల్డ్ 35 డాక్టర్లు అతని మీద రీసెర్చ్ చేశారు. అతను ఏమీ ఫుడ్ తినకుండా ఓన్లీ వాటర్ మీద ఉండి మౌంటైన్స్ ఎక్కాడు. అలాంటి శక్తిని ఎప్పుడు పొందాడు అంటే సూర్యుని వల్ల పొందాడు. ఆ శక్తి నేను కూడా ఫీల్ అయ్యాను. నేను కూడా ఫుడ్ను అసలు ఏది చూసినా నాకు తినాలనిపించాల్సిన, అంటే తినాలనిపించేది కూడా కాదు. అలా వాటర్ మీద అంటే చాలా తక్కువ, ఓన్లీ ఫ్రూట్ తీసుకుని వాటర్ మీద చాలా రోజులు నేను ఉండగలిగాను. ఎందుకంటే సూర్య రశ్మి ద్వారా, అంటే సన్ గేజింగ్ ద్వారా. అందుకని ప్రతి ఒక్కరు చెయ్యొచ్చు. దాని పద్ధతి మీకు ఆన్లైన్ లో హీరా మానిక్ సన్ గేజింగ్, నాయి కూడా చాలా క్లాసెస్ ఉన్నాయి. సన్ గేజింగ్ అని కొట్టండి అనిరుద్ధ అంటే కూడా. ఈ మన లైట్ వర్కర్స్ లో కూడా మూన్ని సన్ని ఎలా ఆహ్వానించుకొని చేయాలి, వాటి నీళ్ళు ఎలా తాగాలి, వాటితో స్నానం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్పాను. ఎందుకంటే నేను ఆచరించని పద్ధతి లేదు, చెయ్యని కోర్సు లేదు. సో అన్ని కోర్సులు చేసా అమెరికాలో కూడా. ఇప్పుడు సద్గురు కాదు అదేది ఉంటుంది కదా, జగ్గి వాసుదేవ్ది, ఆయన కోర్సులు అట్లా అన్ని చేశాను. ఎందుకంటే నేను ఒకసారి ఎన్లైటన్మెంట్ చూసాక మళ్ళీ అందులోకి వెళ్దాము, ఎప్పుడైతే అందులోంచి బయటకు వచ్చానో అప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి కోర్సులు చేశాను నేను. కానీ నాకు అన్నిట్లో కూడా హెల్ప్ అయింది సన్ గేజింగ్ హైయెస్ట్. నెక్స్ట్ డ్రీమ్స్. ఈ డ్రీమ్స్ వల్ల నేను ఎవరినో తెలిసింది, దాంతో బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. దాంట్లో జ్ఞానాన్ని కూడా ఇవ్వడం మొదలు పెట్టారు మాస్టర్స్ డ్రీమ్ లో. సో ఇంకా తారాస్థాయికి వెళ్ళగలిగాను, ఎందుకంటే నాకు సన్ గేజింగ్ ఉన్న డ్రీమ్స్ ద్వారా. మిగతా అన్ని ఏదో కొద్దిగా కానీ పెద్ద హెల్ప్ అవ్వలేదు నాకు, అంటే పర్టికులర్ గా నా సోల్ కి. అట్లా అని ప్రతి ఒక్కరికి అది హెల్ప్ అవ్వదని నేను అనను, అది స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్. సో ఒక్కొక్కరి సోల్ కి ఒక్కొక్కటి అవసరం ఉంటుంది. నేను ఆల్రెడీ అవన్నీ చేసి వచ్చినట్టున్నా, అందుకే వాటితో నాకు డిఫరెన్స్ పడలేదు. సన్ గేజింగ్ మటుకు నాకు టోటల్ గా నాకు హెల్ప్ అయింది. సో ఇది వారు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్. థ్యాంక్ యూ మాస్టర్, ఎక్స్ట్రా టైం తీసుకున్నందుకు. సో అయ్యో పర్వాలేదండి. మనకి స్టార్టింగ్ ట్రబుల్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్స్ అడగండి అన్నప్పుడు ఎవరు అడగలేదు, నిదానంగా ఒకరి తర్వాత ఒకరు అందరూ అడిగారు. అందరి డౌట్లు తీరిపోయాయి. సంతోషం. మీ సమయం ఇచ్చి ఇప్పటి వరకు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇంకో సెషన్ లో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో సెషన్ లో మనం ఇంకా డ్రీమ్స్, అది అంటే ఎలా అడగొచ్చు, క్వశ్చన్స్ ఎలా అడిగితే ఏమేమి వచ్చాయి, ఇంకా అనుభవాలు. ఇప్పుడు లక్ష్మీదేవి పిల్లలది అలా చెప్పా కదా, ఇంకా అట్లాంటి అనుభవాలు చాలా ఉన్నాయి నా దగ్గర. అసలు హనుమంతుడు వచ్చి కూడా మాట్లాడడము, చెప్పడము, ఇది ఇంక ఇలా అడుగు, ఇది చెయ్యు, అట్లా అందరు కోచ్ చేశారు నన్ను, అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. సో మీకు మీ సమయానికి థ్యాంక్ యూ అనిత గారు. థ్యాంక్ యూ. అలాగే ఆనంద్ గారికి, అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పిఎస్ఎస్ఎల్ గో గ్లోబల్ స్టార్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ 10 నిమిషాలు తక్కువ 8 గంటలకి అందరూ జూమ్ కి జాయిన్ అవ్వండి. ఈ లింక్ ఆ లింక్ వేరు ఉందండి, అది గమనించుకోండి. 8 గంటలకి క్రిస్టల్ ప్రదీప్ గారిది కర్మ సిద్ధాంతం ఆత్మ పయనం గురించి 5 days వర్క్షాప్ ఈ రోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది. తప్పనిసరిగా అందులో జాయిన్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్తే. థ్యాంక్ యూ.